ఈరోజు మన అంశం హెర్మే. ఈరోజు మన అంశం ఏంటి? హెర్మే. ఈ హెర్మే ఇదంతా మనకి ఎందుకు వచ్చిందంటే అపోస్తుడైన పౌలు గారిని హెర్మే అని పిలిచారు. అపోస్తుడైన పౌలు గారిని హెర్మే అని పిలిచారు కాబట్టి హెర్మే అనే ఒక సబ్జెక్ట్ అనేది బైబిల్లోంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు గారు తన మొదటి మిషనరీ జర్నీ ప్రారంభించాడు. ఈ మొదటి మిషనరీ జర్నీలో పౌలు గారు అంతియోకయ సిరియాలో ఉన్నటువంటి అంతియోకయ అనే ప్రాంతం నుంచి తన జర్నీని ప్రారంభించాడు. మరి మీ స్క్రీన్ మీద సిరియా దేశంలో అంతియోక్ స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటి కనిపిస్తుంది చూడండి. సిరియాలో అంతియోకయ. ఈ అంతియోకయ అనేది ఒకానొక టైంలో క్రైస్తవులకు రాజధాని లాంటిది. క్రైస్తవుల రాజధాని ఏంటి? అంతియోక. ఈ అంతియోకలోనే మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనే పేరుని మొట్టమొదటిసారిగా వాడింది అంతియోకలో. సిరియా దేశంలో అంతియోక అనే ప్రాంతంలో క్రైస్తవులు అనే పదం మొట్టమొదటిసారిగా వాడింది ఇక్కడే. ఈరోజు మనలందరినీ క్రిస్టియన్స్ అంటున్నారు. క్రిస్టియన్స్ అని మొట్టమొదటిగా ఎక్కడున్న వాళ్ళని పిలిచారంటే అంతియోకయలో ఉన్న వాళ్ళని పిలిచారు. ఈ అంతియోకయ నుంచి అపోస్తుడైన పౌలు గారు మరి బర్నబా గారిని తీసుకుని తన మొదటి మిషనరీ జర్నీని ప్రారంభించారు. ఈ మొదటి మిషనరీ జర్నీలో అపోస్తుడైన పౌలు గారు, బర్నబా గారు, అలాగే తనతో పాటు మార్కు గారు, బైబిల్ గ్రంథంలో ఉన్న మార్కు సువార్తను రాసినటువంటి మార్కు గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణం ప్రారంభించిన తర్వాత అక్కడ రూట్ మ్యాప్, మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి రూట్ మ్యాప్, అంతియోకయ నుంచి కుప్రా అనే ఒక ద్వీపం, ఈ కుప్రా అనే ద్వీపంలో నుంచి అక్కడ సలామీ అనే ప్రాంతంలో దిగి, సలామీ దగ్గర నుంచి మళ్ళా అక్కడ పాపు అనే ఒక ప్లేస్ ఉంటే ఆ పాపు అనే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి పెర్గా అనే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు పైన ఉన్నటువంటి అంతియోకయ, ఆసియాలో ఉన్న అంతియోకయ నుంచి అక్కడి నుంచి ఈకోనియాకి వెళ్ళారు. ఈకోనియా నుంచి లుస్త్రాకి వెళ్ళారు. ఇది పౌలు గారి మిషనరీ జర్నీలో రూట్ మ్యాప్. పౌలు గారి మిషనరీ జర్నీల గురించి భవిష్యత్తులో ఒకసారి మనం ఒక మంచి సెమినార్ లాగా పెట్టుకుందాం. ఆల్రెడీ మరి కాలేబు గారు నేను మాట్లాడుకున్నాం. అది పెట్టుకుంటే చాలా లెంది రోజంతా ఉంటుంది. గంటలో తేలేయి కదా అవన్నీ, గంటలు కనీసం 7 to 8 hours. సో కాబట్టి పెట్టినప్పుడు అది మరి లెంది ప్రసంగం కాబట్టి మంచి మ్యాప్లు వేసుకుని పాయింట్ టు పాయింట్ ఎక్కడెక్కడ ఏమేం జరిగిందని ఒక హిస్టారిసిటీతో వాటన్నిటిని చూద్దాం భవిష్యత్తులో. ప్రస్తుతానికి అపోస్తుడైన పౌలు గారు ఎక్కడికి వచ్చాడంటే లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చాడు. లుస్త్రా అక్కడ ఎర్రగా రాసింది లుస్త్రా అని కనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద. లుస్త్రా, ఈకోనియా, దెర్బే ఇవన్నీ 3 దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు. లుస్త్రా, దెర్బే, ఈకోనియా నుంచి పౌలు గారు తన యొక్క మిషనరీ యాత్రను ముగించుకుని అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే లుస్త్రాకు వచ్చారు. ఈ లుస్త్రాకు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే మాటను మనందరం బైబిల్లోంచి చదువు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనం. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండువాడు. లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన ఒక మనిషి ఉన్నాడు. లుస్త్రాలో ఎవరున్నారు? బలహీన పాదములు అంటే పుట్టుకుంటివాడు. చిన్ననాటి నుంచి పుట్టినది మొదలుకొని ఆయన ఇప్పుడు నడవల. ఇలాంటి నడవని ఒక వ్యక్తి లుస్త్రాలో ఉంటే అపోస్తుడైన పౌలు గారు అక్కడికి చేరారు. చేరిన తర్వాత వచనం చదవండి. 8వ వచనం, 8-9. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. పౌలు గారు చేసినటువంటి ఒక అద్భుతం. చిన్ననాటి నుంచి పుట్టుకుంటివాడైనటువంటి ఒక మనిషి లుస్త్రాలో ఉంటే ఆ లుస్త్రాలో పౌలు గారు వాక్యం చెబుతున్నప్పుడు ఆయన అలాగే తేరి చూస్తున్నాడు, వింటున్నప్పుడు పౌలు గారు కూడా అతను చూశాడు. చూసినప్పుడు తనకున్నటువంటి కోరిక అర్థమైంది, తనకున్నటువంటి విశ్వాసం అర్థమైంది. ఏమని? ఈయన మాటలు వింటుంటే దేవుడు నాకు కూడా కాళ్ళు ఇచ్చేటట్టుగా ఉన్నాడని చెప్పి ఆయనకు ఒక ఆలోచన రాగానే
ఆయన వైపు తేరి చూశాడు. తేరి చూసిన తర్వాత ఇక లే అన్నాడు. యేసునామంలో లే అనగానే లేచాడు. అంటే పుట్టి కుంటివాడు లేచాడు. లెగవటం ఊరు మొత్తం ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నెన్నో దేవుళ్ళు దేవతలు అని చెప్పి తిరుగుతూ ఉన్నా ఎప్పుడూ కానటువంటి ఒక పని ఇప్పుడు అయింది. ఏంటా పని? కుంటివాడు మొట్టమొదటిసారిగా నడుస్తున్నాడు. ఇది ఎక్కడ జరుగుతున్నటువంటి సందర్భం? లుస్త్రాలో జరుగుతున్న సందర్భం. ఈ లుస్త్రాలో కుంటివాడు ఎప్పుడైతే లెగిసి తిరగటం ప్రారంభించాడో జనాలందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఒక మంచి మాటను బైబిల్లో చదువుదాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 11వ వచనం. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకోనోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేశారు. ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత అందరూ కలిసి బిగ్గరగా కేకలేస్తున్నారు. ఏమని? దేవతలు మనుషుల రూపంలో మన దగ్గరికి వచ్చారు. అంటే వాళ్ళకు సంప్రదాయం ఉంది. ఏంటా సంప్రదాయం? అప్పుడప్పుడు దేవతలు మనుషుల రూపం దాల్చి వస్తారని చెప్పి అది ఒక పౌరాణికంలో వాళ్ళందరికీ ఉన్నటువంటి గాథలు. ఈ పౌరాణిక గాథల్లో మనం కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం. దేవుడు ఏం చేస్తాడు? మనుషుల రూపంలో వచ్చేస్తూ ఉంటాడు. వాటి మీదే అనేకమైనటువంటి కథలు మన పౌరాణికాలు మనకి వినిపిస్తూ ఉంటాయి, మన జానపదాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలు మనం వింటున్నప్పుడు ఇలాంటిదే అక్కడ ఫోక్లో కూడా. ఆ ఫోక్ కల్చర్ ప్రకారం దేవతలు మన దగ్గరికి దిగొచ్చేసారు. ఇంతకీ దేవతలు అనంటే ఏ దేవతలు దిగొచ్చారంట? వాళ్ళు చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ ప్రకారం ఇద్దరు దేవతల పేర్లు చెబుతున్నారు. వాళ్ళు ఎవరనేది మనం చదువుదాం. మనం మెయిన్ ఈరోజు సబ్జెక్ట్ కావాల్సినటువంటి పాయింట్ అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 12వ వచనం. బర్నబాకు ద్యుపతి బ్రాకెట్లో బృహస్పతి, ఇంగ్లీషులో జూపిటర్. బర్నబాకు ద్యుపతి అనియో పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. ఇది ఈరోజు సబ్జెక్ట్ మంది. ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? పౌలు గారికి హెర్మే అనే పేరు పెట్టారు. అలాగే బర్నబా గారికి ద్యుపతి అని పేరు పెట్టారు. పౌలు గారికి హెర్మే అని ఎందుకు పేరు పెట్టారంట? ముఖ్య ప్రసంగి అయినందున పౌలు గారికి ఏం చేశారంటే హెర్మే అనే పేరు పెట్టారు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఇద్దరు దేవుళ్ళు పౌల్ అండ్ బర్నబాస్ యాజ్ జిఎస్ అండ్ హెర్మే. ఇద్దరు దేవుళ్ళ పేర్లు. ఎవరండి వాళ్ళు? జిఎస్, హెర్మే. ఏ ప్రాంతంలో? లుస్త్రా అనే ప్రాంతంలో మొట్టమొదటి మిషనరీ జర్నీలో పౌలు గారికి బర్నబా గారికి పెట్టినటువంటి పేర్లు. అందులో బర్నబా గారికి ద్యుపతి అంటే జూపిటర్ అని, అలాగే పౌలు గారు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనే పేరు పెట్టారు. వీటన్నిటి గురించి మనం అర్థం చేసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఈరోజు స్క్రీన్ మీద కనిపిస్తున్న పోస్టర్ను చూడండి. ఈ పోస్టర్లో ఏమైనా ఉంది? అన్నిటికన్నా కిందే ఉందో చూడండి. కింద ఓ వరుసనే సిరీస్లో కొంతమంది దేవుళ్ళు ఉన్నారు. బ్లూ కలర్లో, గ్రీన్ కలర్లో, గోల్డ్ కలర్లో, ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కొక్క రకం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పోజు పెట్టి ఒక్కొక్క స్టైలు, తల మీద ఒక్కొక్క వెరైటీ. దాని తర్వాత దానిపైన గ్రీక్ గాడ్స్ అని పేరు. ఏమనుంది? గ్రీక్ గాడ్స్ అంటే గ్రీకు దేవుళ్ళు, గ్రీకు దేవతలు. ఈ గ్రీకుల పేర్లు ఎందుకు ఉంది అని అంటే మనం కొన్ని సంగతులు ఈరోజు అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ సంగతులు అనేది మనం ఒకసారి స్క్రీన్ చూస్తా అర్థం చేసుకున్నాం. మరి అంతకుముందు అశోక అని ఒక సబ్జెక్ట్ చెప్పుకున్నాం. ఆ రోజు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అశోక ది గ్రేట్ అని చెప్పుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేసామనంటే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఒక దర్శనాన్ని మనం చదివాం. దానియేలు గ్రంథంలో ఉన్న ఒక దర్శనం. ఈ దానియేలు గ్రంథంలో ఒక దర్శనం ఏంటంటే ఒక మేకపోతు వచ్చి ఆ పొట్టేలు కొమ్ములు ఇరిచేసి ఆ పొట్టేల్ని చంపేసి ఈ మేకపోతు ఏమైందంటే మొత్తం ఒక ఫుల్ పవర్గా తయారైంది. ఆ మేకపోతు ఎవరంట? అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ అలెగ్జాండర్ ఆయన ఏం చేశాడంటే ప్రపంచం మొత్తాన్ని జయించాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని జయించినప్పుడు
స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు మ్యాప్లో, ఇదంతా అలెగ్జాండర్ జయించినటువంటి ప్రాంతం. అటు యూరప్ ఖండం దగ్గర ప్రారంభించి ఇటు ఆసియా ఖండం, కిందున్న ఆఫ్రికా ఖండం, 3 ఖండాలు. అప్పటికి ప్రపంచంలో ఉన్నది 3 ఖండాలు. 3 ఖండాల ప్రజలు ఎవరు గుప్పిట్లో ఉన్నారంటే అలెగ్జాండర్ గుప్పిట్లో ఉన్నారు. ఈ అలెగ్జాండర్ గుప్పిట్లో ఉన్నప్పుడు అలెగ్జాండర్ని గ్రేట్ అని అంటారు. అలెగ్జాండర్ని గ్రేట్ అని ఎందుకంటారో మీరే చెప్పాలి. ఎందుకని అంటారు? ఎందుకనంటే అలెగ్జాండర్ 3 ఖండాలను జయించినందుకు కాదు. అలెగ్జాండర్ కన్నా ముందే ఇలాంటి ఫీట్లు సాధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆల్రెడీ. ఎవరున్నారు? డేరియస్ ది గ్రేట్, దర్యావేషు, ఆయన జయించాడు. సైరస్ ది గ్రేట్, కోరేష్ రాజు, ఆయన్ని గ్రేటే అన్నారు. ఇలాంటి వాళ్ళు గొప్ప రాజులు ఉన్న, గొప్ప చక్రవర్తులు ఉన్న గ్రేటెస్ట్ కింగ్ అని ఎవరిని అంటారంటే అలెగ్జాండర్ని అంటారు. ఎందుకనంటే అలెగ్జాండర్ చేసింది ప్రపంచం అంతా గుర్తుపెట్టుకుంది. అలెగ్జాండర్ చేసింది ప్రపంచం అంతా గుర్తుపెట్టుకుంది. అలెగ్జాండర్ కోరిక ఏంటంటే అలెగ్జాండర్ ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని అందిద్దాం అనుకున్నాడు. అలెగ్జాండర్ ఆలోచన ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని అందించాలి. ఎలాంటి జ్ఞానం అందించాలి? ఆ రోజుల్లో ప్రపంచంలో జ్ఞానం లేదు. జ్ఞానం ఉందల్లా ఒక గ్రీసు దేశంలోనే జ్ఞానం ఉండేది. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా గ్రీసు దేశస్తులో జ్ఞానం వెతుకుతున్నారు. గ్రీసు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు వచ్చారు యేసుక్రీస్తు వారి జ్ఞానం విందాం అంటే. గొప్ప జ్ఞానం అంతా గ్రీసు దేశంలో ఉంది. ఎలాంటి గ్రీసు దేశంలో ఉన్నటువంటి జ్ఞానం, ఈ జ్ఞానాన్ని ప్రపంచం మొత్తానికి పంచాలని చెప్పి ఒక ఆయన కోరిక. ఆ కోరిక ఎవరిదే? అలెగ్జాండర్. ఆ జ్ఞానం పంచడం కొరకే ఆయన ఏం చేశాడంటే ప్రపంచ దండయాత్ర చేశాడు. ఈ ప్రపంచ దండయాత్రలో భాగంగా అటుపోయాడు, అక్కడ జయించాడు. జయించిన తర్వాత అక్కడ తన బ్యాచ్ని పెట్టాడు. బ్యాచ్ని పెట్టి ఏమన్నాడంటే ముందు అర్జెంటుగా ఇక్కడ స్కూల్ కట్టండి. ఏం కట్టాలి? స్కూల్ కట్టండి. గ్రీకు భాష నేర్పించండి, వాళ్ళకి చదువు నేర్పించండి. దాని తర్వాత గ్రీకు జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించండి, గ్రీకు భాషను నేర్పించండి, గ్రీకు కల్చర్ నేర్పించండి. అలాగే గ్రీకు సంస్కృతిలో ఉన్నటువంటి దేవుళ్ళను దేవతలను వాళ్ళకి పరిచయం చేయండి. దాన్ని ఏమంటారంటే హెలినైజేషన్ అంటారు. ఏమంటారు? హెలినైజేషన్ అంటే ప్రపంచం మొత్తం అలెగ్జాండర్ ఆలోచన ప్రకారం గ్రీకుమయం అవ్వాలి. ప్రపంచం అంతా గ్రీకుమయం అవ్వాలి. ఈ గ్రీకుమయం చేయటం కోసమే ఈజిప్ట్ పోయాడు. ఈజిప్ట్లో గెలిచాడు. ఈజిప్ట్లో స్కూల్ పెట్టాడు. ఈజిప్ట్లో ఒక యూనివర్సిటీ పెట్టాడు. ఈజిప్ట్లో ఒక పెద్ద పట్టణాన్ని కట్టించాడు. దాని పేరే అలెగ్జాండ్రియా. మీ స్క్రీన్ మీద చూస్తున్నారు ఈజిప్ట్ అని. ఆ రైట్ సైడ్ ఉందో చూడండి, ఆఫ్రికాలో ఎర్రగా మార్కేసి ఈజిప్ట్, ఐగుప్తు. ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వం నుంచి వచ్చింది ఆ ప్రాంతంలో నుంచే. ఈ ఈజిప్ట్ ప్రాంతంలో ప్రపంచంలోనే గొప్ప లైబ్రరీ అలెగ్జాండ్రియా అనే ఒక పట్టణాన్ని కట్టించి ఆ అలెగ్జాండ్రియా అనే పట్టణంలో పెద్ద లైబ్రరీని కట్టించాడు. మీరు అక్కడ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు అలెగ్జాండ్రియా, పైన కనిపిస్తుంది చూడండి, అలెగ్జాండ్రియా కనిపించిందండి. అలెగ్జాండ్రియా, ఈ అలెగ్జాండ్రియా పట్టణం ఆ రోజుల్లో జ్ఞానంలో వన్ ఆఫ్ ద టాప్. అంటే గ్రీసు దేశంలో ఉన్న జ్ఞానం ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది? ఐగుప్తు దేశంలో కూడా వచ్చేసి. ఐగుప్తు దేశంలోకి జ్ఞానం రావటం కోసం ఏం చేశారు? లైబ్రరీ కట్టారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలన్నింటినీ గ్రీకు భాషలోకి మార్చారు. ఈ గ్రీకు భాషలోకి మార్చడమే కాకుండా అలెగ్జాండ్రియా అనే పట్టణంలో గొప్ప గొప్ప విద్వాంసులు ఉండేవాడు. బైబిల్ గ్రంథంలో చదువుతుంటే మనకు ఒక విద్వాంసుడు తగులుతాడు. ఈ అలెగ్జాండర్ వాడే. ఏ అలెగ్జాండర్? ఈ అలెగ్జాండ్రియా అనే ప్రాంతం ఉందే, ఈ అలెగ్జాండ్రియా ప్రాంతం ఆ రోజులో ఎడ్యుకేషన్లో టాప్. కొన్ని ప్రాంతాలు ఎడ్యుకేషన్లో టాప్ ఉంటుంది. పాత రోజుల్లో ఒక 30-40 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్కి టాప్ ఏదంటే గుంటూరు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎక్కడి నుంచి రావాలా? గుంటూరు నుంచి రావాలి. గుంటూరులో మరి ఇంటర్మీడియట్ అయినా 10th క్లాస్ అయినా ఇంకా పెద్ద రావాలంటే అంతా గుంటూరే. కోచింగ్ సెంటర్కి రావాలన్నా గుంటూరే. అలాగే ఇప్పుడు బ్యాంకు కోచింగ్ తీసుకోవాలనుకోండి ఎక్కడ పోతారు? కర్నూలులో నంద్యాలకు వెళ్తారు బ్యాంక్ కోచింగ్ అంటే అక్కడ. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలనుకో ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్లో ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్కి వెళ్తారు. ఎందుకని? దానికి టాప్ అది. అలాగే కొన్నిటికి కొన్ని ప్రాంతాలు ఫేమస్. ఈ టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్లు అవ్వాలనుకుంటే ఆ టీచర్లందరినీ తయారు చేయడానికి ఒక ప్లేస్ ఫేమస్. ఏంటది? ఎక్కడంటే గుంటూరు జిల్లాకి బార్డర్ కృష్ణానది ఉంటుంది. ఆ కృష్ణానది దాటంగానే
కృష్ణా జిల్లా స్టార్ట్ అయింది. దాటంగానే అక్కడ అవినిగడ్డ అని ఒక ప్రాంతం ఉంటుంది. ఈ అవినిగడ్డ టీచర్ని తయారు చేయడానికి ఫేమస్. ఎక్కడెక్కడ నుంచో అవినిగడ్డ జనం చేరుతూ ఉంటారు. ఎందుకనంటే ఎడ్యుకేషన్కి అది ఫేమస్. ఎడ్యుకేషన్కి అది ఫేమస్. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫేమస్. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ ఫేమస్ ఏదంటే అలెగ్జాండ్రియా. ఈ అలెగ్జాండ్రియాలోనే స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, లైబ్రరీలు, ప్రపంచంలో అత్యంత గొప్ప లైబ్రరీ అలెగ్జాండర్ అనే పట్టణంలో కట్టబడినటువంటి లైబ్రరీ. అంటే అలెగ్జాండర్ మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? అలెగ్జాండర్ ఆయన ఒక్కటి కాదు, ఇలాంటి కొన్ని వందల స్కూళ్ళు స్టార్ట్ చేశాడు. పుస్తకాలన్నింటినీ గ్రీకు భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడు. అలాగే గ్రీకు కల్చర్ని ప్రపంచం మొత్తం అందిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ గ్రీకు కల్చర్ అంటే ఆ గ్రీకు కల్చరే తర్వాత కాలంలో ఏమైందంటే ప్రపంచం అంతా పాటించినటువంటి కల్చర్. ప్రపంచం అంతా ఒక భాష అయిపోయింది. ఈ రోజుల్లో ప్రపంచ భాష ఏది? ఇంగ్లీష్. ఆ రోజుల్లో ప్రపంచ భాష ఏది? గ్రీకు భాష. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ప్రపంచ భాష గ్రీకు భాష. యేసుక్రీస్తు వారు కూడా గ్రీకు మాట్లాడేవారు. యేసుక్రీస్తు శిష్యులు కూడా గ్రీకు భాష మాట్లాడేవారు. ఎందుకనంటే అప్పటికి గ్రీకు భాష అందరికి వచ్చు. మరి అంతకుముందు చెప్పినటువంటి ప్రసంగం, అశోకుడు శిలాశాసనాలు ఏ భాషలో కొట్టించాడు? గ్రీకు భాషలో కూడా కొట్టించాడు. ఎందుకనంటే ప్రపంచ భాష. ఎలాంటి అలెగ్జాండర్ తను చిన్న వయసులో చనిపోయిన తర్వాత తన రాజ్యం 4 భాగాలైంది. ఎన్ని భాగాలైనవి? 4 భాగాలు. ఈ 4 భాగాల్లో భారతదేశం, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, దీని మొత్తాన్ని పరిపాలిస్తున్న ఆయన పేరు సెల్యూకస్ నికేటర్. అంతకుముందు చెప్పుకున్నాం ఆయన పేరు. ఏం పేరు? సెల్యూకస్ నికేటర్. భారతదేశం, అలాగే సిరియా, ఆ సిరియా దగ్గర ఉన్నటువంటి అంతియోకయ, అలాగే అక్కడ ఉన్నటువంటి దమస్కు అనేది రాజధాని. అప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి భాష అరామిక్ భాష. ఏం భాష? అరామిక్ భాష. అందుకే అశోకుడు వేసినటువంటి శాసనాలు అరామిక్ భాషలో, గ్రీకు భాషలో, అలాగే లోకల్లో ఉన్నటువంటి ప్రాకృతి భాషలో 3 భాషల్లో కొట్టించాడనే సంగతిని మనం విన్నాం. ఈ అశోకుడు ఈ గ్రీకు భాష నేర్చుకోవడానికి కారణం ఏంటంటే వీళ్ళతో ఉన్నటువంటి సాన్నిహిత్యం. అలాగే రెండో భాగం మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు, టాలమీ. ఈజిప్టు ఆ ప్రాంతం అదంతా కలిపి పరిపాలిస్తుంది ఎవరంటే టాలమీ. యెరూషలేము, యోదయ ప్రాంతం, దీని మొత్తాన్ని కూడా పరిపాలిస్తుంది ఎవరంటే టాలమీ. రెండో ఆయన పేరు ఏం పేరు? టాలమీ. మూడో ఆయన పేరు ఏం పేరంటే లిసిమేకస్. పైన లిసిమేకస్ అని కనిపిస్తుంది చూడండి, లిసిమేకస్. ఈ లిసిమేకస్ దానిపైన ఇంకో రాజ్యం ఉంది, అదే కెసాండర్ పరిపాలిస్తున్నటువంటి రాజ్యం. ఎంతమంది? మొత్తం 4. ఫస్ట్ సెల్యూకస్ నికేటర్, భారతదేశం, సిరియా అంతా కలిపి. రెండవది టాలమీ, ఈజిప్టు, అలాగే యెరూషలేము. మూడోది వచ్చి లిసిమేకస్. నాలుగోది వచ్చి కెసాండర్. ఈ 4 గురించే దానియేలు గారి ప్రవచనంలో మనం చూసాం. ఆ రోజు మరి నీట్గా విన్నారు కాబట్టి దాని గురించి మనం డీటెయిలింగ్ పోవట్లేదు. ఒక పెద్ద కొమ్ము పోయింది, 4 చిన్న కొమ్ములు వచ్చినాయి. ఆ 4 చిన్న కొమ్ములు ఎవరంటే ఆ పెద్ద ఆయనకి బదులు 4 చిన్న రాజులు వస్తారు. ఆ 4 చిన్నోళ్ళే వీళ్ళు. ఈ 4లోంచి భారతదేశం ముక్కని ఎవరు పరిపాలిస్తున్నారో? సెల్యూకస్ నికేటర్. ఈ సెల్యూకస్ నికేటర్ తనేం చేశాడంటే, సెల్యూకస్ నికేటర్ ఏం చేశాడంటే మరి భారతదేశంలో ఉన్నటువంటి చంద్రగుప్త మౌర్య, పక్కన కనిపిస్తున్న ఆయన పేరు చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్యతో మౌర్యుల వంశం స్టార్ట్ అయింది. ఈ చంద్రగుప్త మౌర్యుడిని అల్లుడిగా చేసుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడిని అల్లుడిగా చేసుకుని ఇది మొత్తం నువ్వు పరిపాలించని చెప్పి ఈ గ్రీకుల రాజైన సెల్యూకస్ నికేటర్ తనేం చేశాడంటే చంద్రగుప్త మౌర్యుడిని అల్లుడిగా చేసుకున్నాడు. మరి స్క్రీన్ మీద చూడండి, గ్రీక్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియా. ఎంప్రెస్ అంటే రాణి. భారతదేశాన్ని పరిపాలించినటువంటి గ్రీకు రాణి, ఆమె పేరే హెలీనా. ఏం పేరు? హెలీనా. ఈ హెలీనా చాలా అందంగా ఉంటుంది, అక్కడ చూడవచ్చు మీరు స్క్రీన్ మీద. ఈ హెలీనా ఎవరంటే చంద్రగుప్త మౌర్య యొక్క భార్య. చంద్రగుప్త మౌర్య భార్య. ఆమె మంచి మంచి సలహాలు, సూచనలు ఇచ్చేది. చాలా తెలివిగలవా, అందగత్తె, భాష తెలిసినావా, రాజ్యం తెలిసినావా, రాజరికం తెలిసినావా,
ఎలా ఉండాలో తెలిసినావా? సెల్యూకస్ నికేటర్ కూతురు. మొత్తానికి భారతదేశాన్ని పరిపాలించడంలో ముఖ్య పాత్ర పోషించింది ఎవరో? హెలీనా. ఈ హెలీనా వచ్చిన తర్వాతే సరే మీరు ఇండిపెండెంట్గా పరిపాలించుకోండి అని చెప్పి భారతదేశానికి ఒక పవర్ చంద్రగుప్త మౌర్యుడు ఇచ్చాడు. ఈ ఇచ్చిన టైంలో ఆ టైంలోనే వాళ్ళు గ్రీకు భాష నేర్చుకున్నారు, అదే టైంలో అరామిక్ భాష కూడా నేర్చుకున్నారు. అసలు సంగతి ఏంటంటే గ్రీకు భాష అరామిక్ భాష నేర్చుకోవడంతో పాటు గ్రీకు వాళ్ళతో భారతదేశం వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగింది. గ్రీకు వాళ్ళతో ఐగుప్తీయులకి పెళ్ళిళ్ళు జరిగింది. వీళ్ళు ఎక్కడెక్కడైతే జయించారో ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. అలెగ్జాండర్ యొక్క ప్రాంతాలు ఎన్ని దేశాలు? చాలా దేశాలు, ప్రపంచం మొత్తం ఆయన గుప్పిట్లో. ఎక్కడెక్కడైతే ఆయన సెట్ అయ్యాడో సెటిల్ అయిన ప్రతి దగ్గర గ్రీకులకు అక్కడ ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగింది. అందరూ బాగా అర్థం చేసుకోండి. ఎవరెవరికి పెళ్ళిళ్ళు? గ్రీకులకు అక్కడ ఉన్నటువంటి లోకల్, గ్రీకులకు ఐగుప్తీయులకి, గ్రీకులకు భారతదేశానికి. ఐగుప్తులో గ్రీకులకు పెళ్ళిళ్ళు జరిగినాయి. అలాగే ఆఫ్రికాలో వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగినాయి. యూరోప్లో వాళ్ళతో పెళ్ళిళ్ళు జరిగినాయి. ఆసియాలో ఉన్న ప్రతి ప్రాంతంలో గ్రీకులతో వివాహాలు జరిగినాయి. మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే గ్రీకుల ఇత్తనాలు ప్రతి చోట ఉన్నాయి ప్రపంచం అంతా. గ్రీకుల ఇత్తనాలు ప్రపంచంలో ప్రతి మూలన ఉంది. ఈ ఇత్తనాలతో పాటు ఏం చేశారంటే వాళ్ళు మెయిన్ గ్రీకు భాషను ప్రపంచానికి అందించారు. ఇక అందరూ గ్రీకు భాష మాట్లాడుకునేవారు. ఈ గ్రీకు భాషతో పాటు గ్రీకు కల్చర్ని కూడా తీసుకొచ్చారు. గ్రీకు కల్చర్. ఈ గ్రీకు కల్చర్లో ఆ కల్చర్ గురించి మనం తెలుసుకోవాలి. ఆ కల్చర్ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే మీరు పాఠ్య పుస్తకాల్లో ఏది ఓపెన్ చేసినా మీకు గ్రీకు భాష వచ్చింది. ఆల్ఫా, బీటా, గామా. చివరికి యేసుక్రీస్తు వారి పేరు కూడా ఆల్ఫా, ఒమేగా. ఆల్ఫా, ఒమేగా అనేది ఏ భాష? అది గ్రీకు భాష. అలాగే కొత్త నిబంధన బైబిల్ని ఏ భాషలో రాసింది? గ్రీకు భాష. ఎందుకని గ్రీకు భాష? యేసుక్రీస్తు వారి కాలానికి ప్రపంచ భాష గ్రీకు భాష. యేసుక్రీస్తు వారి కాలానికి ప్రపంచ భాష గ్రీకు భాష. ఇలాంటి గ్రీకు భాష, ఇలాంటి గ్రీకు కల్చర్, ఇలాంటి గ్రీకు దేవుళ్ళు ప్రపంచం అంతా ఉండాలి. ప్రపంచం అంతా అంటే భారతదేశంలో కూడా ఉండారు అని చెప్పడానికి సాక్ష్యమే అశోక శిలాశాసనం. దాని గురించి అంతకుముందు 2 గంటలు చెప్పుకున్నాం. అశోకుడి శిలాశాసనం ఏ భాషలో రాశారు? గ్రీకు భాషలో రాశారు. అక్కడే అర్థమైపోయింది అశోకుడికి గ్రీకు భాష వచ్చనే సంగతి. అశోకుడు ఒక్కడిగానే లేదంటే చాలామందికి వచ్చా? చాలామందికి వచ్చు. గ్రీకు భాష నేర్చేసుకున్నారు. ఇదే టైంలో ఏమైందంటే గ్రీకు దేవుళ్ళు డౌన్లోడ్ అయ్యారు. ఎవరు డౌన్లోడ్ అయ్యారు? గ్రీకు దేవుళ్ళు డౌన్లోడ్ అయ్యారు. అలెగ్జాండర్ ప్రపంచ యాత్ర ముందు ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు వేరు. అలెగ్జాండర్ యాత్ర తర్వాత ఏమైందంటే దేవుళ్ళ స్టైల్ మారిపోయింది, దేవుళ్ళ కల్చర్ మారిపోయింది. ఈరోజు మీ అందరూ ఆశ్చర్యపోయే కొంతమంది దేవుళ్ళని చూపిస్తాను. ఇంట్రెస్ట్గా వినండి. ఒకసారి ఆ గ్రీకుల కల్చర్ ఈ గ్రీకుల కల్చర్ మొట్టమొదటిగా మొదలుపెట్టింది ఎవరు భారతదేశంలో? చెప్పండి. భారతదేశంలో మొదలుపెట్టింది ఎవరు? సెల్యూకస్ యొక్క అల్లుడైనటువంటి చంద్రగుప్త మౌర్య. ఎవరండి? చంద్రగుప్త మౌర్య దగ్గర నుంచి గ్రీకు కల్చర్ భారతదేశంలో స్టార్ట్ అయింది. గ్రీకు కల్చర్తో పాటు గ్రీకు భాషతో పాటు గ్రీకు వేషధారణతో పాటు గ్రీకు స్కల్ప్చర్, దాని తర్వాత గ్రీకుల నాలెడ్జి, గ్రీకుల పుస్తకాలు ఇక్కడికి వచ్చేసినాయి. గ్రీకుల జ్ఞానం అందరికి అందింది. గ్రీకుల సంప్రదాయాలు జనాల దగ్గరికి వచ్చినాయి. గ్రీకుల మెడిసిన్ భారతదేశానికి వచ్చింది. గ్రీకుల వైద్యం భారతదేశానికి వచ్చింది. అలాగే గ్రీకుల దేవుళ్ళు కూడా భారతదేశానికి వచ్చారు. ఒక భారతదేశమైనా ప్రపంచం అంతా వచ్చారు. అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది యూట్యూబ్లో వీడియోలు చేస్తా భారతదేశంలో ఉన్న దేవుళ్ళే ప్రపంచం అంతా ఉండారంటారు. అంటే ఆయనకి చరిత్ర తెలియదు. విశేషం ఏంటంటే గ్రీసు దేశస్తుల దేవుళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. అది వాస్తవం ఏంటి? గ్రీసు దేశస్తుల దేవుళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. దాన్ని మనోళ్ళు రివర్స్లు ఏమని చెబుతారంటే భారతదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు, భారతదేశం నుంచి ఏం చేశారో వాళ్ళు కాపీ కొట్టుకున్నారంట. అర్థమవుతుందండి? అలెగ్జాండర్ రావడానికి ముందు భారతదేశ దేవుళ్ళందరూ ప్రకృతి ఆరాధికులు. ఎవరండి? ప్రకృతి ఆరాధికులు. వాళ్ళకు ఒక బొమ్మ కానీ లేదంటే ఒక షేపు కానీ ఒక విగ్రహం కానీ అలాంటివి లేవు. అంతకుముందల్లా వాళ్ళు ఆరాధించింది ఎవరినంటే ప్రకృతి.
సూర్యుడిని, చంద్రుడిని, దాని తర్వాత నక్షత్రాలను, గాలిని, వాటిని పూజించేవాళ్ళు. ఇలా పూజించే కల్చర్లో నుంచి తర్వాత దేవుళ్ళు మారిపోయారు. ముందున్న దేవుళ్ళు వేరు, తర్వాత వచ్చిన దేవుళ్ళు వేరు. ముందున్న దేవుళ్ళు ఆ స్టోరీ వేరు, తర్వాత వచ్చినటువంటి దేవుళ్ళు అందరూ గ్రీకు దేవుళ్ళు, పేర్లు మారినాయి. అంత కాపీ క్యాట్. ఏమంటారండి? కాపీ క్యాట్. నెల్లూరులో టీవీ ఛానల్ ప్రారంభమైన కొత్తలో ఒక కుర్రోడు వచ్చి వాక్యం చెప్పాడు టీవీలో. చెప్పగానే రెండో ప్రసంగం అయిన మూడో ప్రసంగం అయిన తర్వాత ఆయన పోయి ఒకళ్ళని అడిగాడు, ఎట్లా ఉందండి నా ప్రసంగం అని. అడగగానే వాళ్ళు మొహమాటం లేకుండా ఏమని చెప్పారంటే, అచ్చం ఆయన దించేసామన్నారు. ఎవరిని? సతీష్ కుమార్ గారిని దించేసామన్నారు. ఎందుకనంటే ఆయన ఇమిటేషన్. ఎవరి ఇమిటేషను? సతీష్ కుమార్ గారి ఇమిటేషన్. ఎందుకని? సతీష్ కుమార్ గారి లెక్క అయితే డబ్బులు బాగా వస్తాయి, హాయిగా ఉంటుంది వినడానికి కూడా, అవునా కదా? అందుకని చెప్పి పాటలు కూడా ఆఖరికి సతీష్ కుమార్ గారి పాటనే ఈయన పాడేసి దాన్ని టీవీలో షూటింగ్ చేసి ఆ పాటని వేసేవాడు. ఎవరి పాట? సతీష్ కుమార్ గారి పాట. ప్రసంగం ఎవరిది? సతీష్ కుమార్ గారి ప్రసంగం. ఈరోజు కూడా చాలామంది ఏం చేస్తారంటే ప్రసంగాలు అనుకున్నప్పుడు ముందు బాగా వినేసి, ఒక ఆయన బాగా వింటా ఉన్నాడు. ఆదివారం వస్తే పొద్దున్నే లేచి ఫోన్ ఆన్ చేసుకుని పెన్ను పేపర్ తీసుకుని వింటా ఉన్నాడు. ఎవరిదంటే హోసన్నా మందిరంలో జాన్ వెసిలి గారి ప్రసంగాన్ని నీట్గా వినేసి పాయింట్ 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 రాసుకుంటా, అందులో ఆయన వేసిన జోకులు కూడా రాసుకున్నాడు. ఆయన వేసిన జోకులు కూడా రాసుకుని దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు చర్చిలో చెప్పాలి కాదు, అప్పచెప్పాలి. దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? చర్చిలో అప్పచెప్పాలని చెప్పి ఇలా కాపీ. దీన్ని ఏమంటారు? కాపీ. కొంచెం తెలివి గల వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన ఎందుకు మనం చెప్పటం అని చెప్పి సేమ్ అదే సబ్జెక్ట్ని కథలో పేర్లు మారుస్తారు. కథలు ఏం మారుస్తారు? పేర్లు మారుస్తారు. ఆయన కథలో ఆయన ఎవరో రాముడు అనే పేరుతో స్టోరీ చెబితే మనోళ్ళు ఏమంటారంటే, ఆ రాముడు అనే పేరుతో చెబితే అది హిందూ స్టోరీ అయిపోయింది, దీన్ని మనం క్రైస్తవ స్టోరీగా మార్చాలంటే దీనికి మనం ఏ ఎఫ్రాయిమో ఏ మనిషేనో అనే పేరు పెడితే స్టైల్గా మారిద్దని చెప్పి ఏం చేశారు? ఆ పేరు తీసి ఈ పేరు పెట్టి కథ అని చెప్పారు. అంటే కథలు ఇప్పుడు ఏమైంది? పేరు మారింది, నేటివిటీ మారింది. ఆయన చెప్పిన కథ ఎక్కడో జరిగినటువంటి ఒక మారుమూల ప్రాంతంలో జరిగిన సీన్. ఇప్పుడు ఈయన చెప్పినటువంటి కథ ఇది ఎక్కడ జరిగిన సీను? మోడర్నైజ్డ్గా సిటీ స్టోరీ అయిపోయింది. ఇదేమైపోయిందండి? సిటీ స్టోరీ అయిపోయింది. కథలన్నీ ఎలా పడతాయి అంటే, ఎక్కడో ఒక బేస్ స్టోరీ ఉంటే ఆ బేస్ స్టోరీనే డెవలప్ చేసి చెబుతారు. మరి సినిమాలు, సీరియళ్ళలో ఏ కథలైనా రానిండి మొత్తం 9 రకాల కథలు ఉంటాయి. ఎటు తిప్పినా కానీ ఈ 9 రకాల కథల చుట్టూనే తిరగాలి. మెలో డ్రామాలు, రివెంజ్ స్టోరీలు, అర్థమవుతుందండి? కొన్ని హ్యాపీ ఎండింగు, కొన్ని సాడ్ ఎండింగు, ఒక్కొక్కలాగా మొత్తం కథల్లో టైపులు ఏంటంటే 9. ఎటైనా బాగుండి చివరికి ఈ స్టైల్లో ఏదో ఒక స్టైల్లోకి రావాలి, కథల స్టైల్. అలాగే ఎవరి కథలు చెప్పినా ఇప్పుడు గ్రీకు కథలే చెప్పుకోవాలి. అర్థమవుతుందా లేదా? ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే ప్రపంచం అంతా గ్రీకు కథలు వచ్చింది. ప్రపంచం అంతా గ్రీకు వీరుల కథలు, ప్రపంచం అంతా గ్రీకు భాషలో మాట్లాడుతున్నారు. అయితే లోకల్లో చెప్పేటప్పుడు ఏం చేశారంటే క్యారెక్టర్లు మార్చి చెప్పాలి. లోకల్లో కథ చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? క్యారెక్టర్ మార్చి చెప్పాలి. క్యారెక్టర్ మార్చి చెప్పడం అంటే అక్కడెక్కడ అడవులు అనుకోండి, అడవి పేరు చెప్పాం. సమాజంలో అనుకోండి, ఆ పేరు తీసి ఈ పేరు పెట్టాం. కథ మారింది. అంటే క్యారెక్టర్ పేరు మారింది. స్టోరీ సిమిలర్గానే వచ్చింది. ఆ సిమిలర్గా వచ్చే కథలు ఏం చేశారంటే మళ్ళీ చిన్న మార్పులు వచ్చింది. అంటే స్టోరీ టెల్లింగ్ ఎగ్జాక్ట్గా ఉందా, ఏమైనా మారిందా? ఆల్మోస్ట్ సేమే. కాకపోతే ఏమైందంటే కొద్దిగా చిన్నగా మారి. ఇందులో ఒక చిన్న కథ చెబుతాను నేనండి. బైబిల్లో ఉన్నటువంటి ఒక చిన్న కథని నేను మీకు చెబుతాను. నేను బైబిల్లో అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాము భార్య పేరు శారాకి పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోయేసరికి ఐగుప్తు నుంచి వచ్చినటువంటి దాసి, ఆమె పేరు ఏం పేరు? హాగర్. ఇప్పుడు హాగర్తో పొమ్మని సలహా ఇచ్చింది ఎవరు? శారమ్మ సలహా ఇచ్చింది. సలహా ఇచ్చిన తర్వాత శారమ్మ ఇంకా పిల్లల్ని కనలేదు, గుడ్రాలుగానే ఉంది. హాగరు పిల్లల్ని కనేసి కనంగానే ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు ముసలి వయసులో అబ్రహాం గారికి ఇష్మాయేలు పుట్టేసరికి
అబ్రహాము గారు తెగ ప్రేమను పెంచుకున్నాడు. ఎందుకని? పుట్టక పుడితే ఎంత ప్రేమ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అలాంటి గొప్ప ప్రేమను ఇష్మాయేల్ మీద చూపిస్తున్నప్పుడు ఇష్మాయేల్తో పాటు ప్రేమ ఎవరి మీదకి వెళ్ళింది? హాగర్ మీద కూడా వెళ్ళింది. ఇది చూసినటువంటి శారమ్మకి ఏమైందంటే బాగా కడుపులో మంట వచ్చి తిట్టకుండా తిట్టి ఆమెను చెప్పించి ఊరు నుంచి తరిమేసింది. ఏం చేశారు? చివరికి ఆ నుంచి తరిమేశారు. తరిమేసి పోతా ఉంటే వాళ్ళకి అక్కడ మంచినీళ్ళు దొరకపోయేసరికి ఏం చేశారు? అక్కడికి పోయి దేవుడిని అడిగితే దేవుడు ఏం చేశాడు? ఓటను రప్పించాడు. ఈ ఓటను రప్పించిన తర్వాత ఇబ్బంది ఏం లేదమ్మా నువ్వు పో అని చెప్పి మళ్ళీ హాగర్ ఎక్కడికి వచ్చింది? ఇష్మాయిల్ని తీసుకుని ఎక్కడికి వచ్చింది? అబ్రహాం గారి దగ్గరికి వచ్చింది. ఇది బైబిల్ చదివే ప్రతి వాళ్ళకి సండే స్కూల్ స్టోరీలో తెలుసు, అవునా కదా? ఇది స్టోరీ ఎక్కడ జరిగింది? అబ్రహాము, శారా, హాగరు, ఇష్మాయేలు, ఇక్కడ జరుగుతున్నటువంటి సరౌండింగ్ స్టోరీ. ఇప్పుడేమైందంటే బైబిల్ రాయబడిన తర్వాత ఒక 600 సంవత్సరాల తర్వాత మరొక గ్రంథం వచ్చింది. ఆ గ్రంథం పేరే ఖురాన్. ఇప్పుడు ఖురాన్లో ఏముంటుందంటే అదే అబ్రహాము పేరు మారి ఇబ్రహీం, అదే అబ్రహాం పేరు మారి ఇబ్రహీం, అదే ఇష్మాయేలు ఖురాన్లో ఉంటాడు. అలాగే ఇదే ఖురాన్లో బైబిల్ ఉన్న క్యారెక్టర్లు చాలా ఉంటాయి. మోషే మూసా అని, యోబు అయూబ్ అని, ఇలా అనేకమైనటువంటి క్యారెక్టర్లో బైబిల్లో ఉన్న స్టోరీలు ఇక్కడ రిపీట్ అయ్యి. అయితే ఇప్పుడు స్టోరీలో చిన్న మార్పుతో ఒక స్టోరీ చెబుతాను నేను. ఖురాన్లో ఉన్న స్టోరీ ఏంటా స్టోరీ అంటే యేసుక్రీస్తు వారు మరియమ్మకు పుట్టారు. మరియమ్మకు పుట్టిన తర్వాత నేను చెప్తుంది బైబిల్లోంచి కాదు, ఖురాన్లోంచి చెబుతున్నటువంటి యేసుక్రీస్తు వారి స్టోరీ. అప్పుడేమైందనంటే మరియమ్మని ఇంట్లోంచి తరిమేశారు. అంటే హాగర్ దగ్గర ఒక స్టోరీ అన్నారే, అది ఇక్కడ రిపీట్ అయింది ఖురాన్లో. తరిమేస్తే అప్పుడు మరియమ్మ బాలుడైనటువంటి యేసుక్రీస్తుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిద్ది? ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు దొరక్క మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు అరణ్యంలో ఒక నీటి పొగ్గు వచ్చింది. ఆ నీళ్లు తాగిన తర్వాత అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇబ్బంది ఏం లేదు, నువ్వు యోసేపు దగ్గరికి వెళ్ళు, ఆయన నిన్ను చేర్చుకుని బుద్ధిగా కాపురం చేసుకొని అక్కడ నుంచి పంపిస్తాడు. ఎక్కడ స్టోరీ ఇది ఎక్కడ స్టోరీ? ఖురాన్లో యేసుక్రీస్తు వారి గురించి ఉన్నటువంటి స్టోరీ. అర్థమైందండి? ఖురాన్ ఎప్పుడు రాశారు? ఎప్పుడు? బైబిల్ అంతా రాయబడిన తర్వాత 600 సంవత్సరాల తర్వాత చెప్పబడిన స్టోరీ. అంటే దీనికి బేస్ స్టోరీ ఎక్కడిది? బైబిల్లో స్టోరీ. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి స్టోరీలో ఒరిజినల్ క్యారెక్టర్లు ఎవరో? అది అబ్రహాము, శారా, హాగరు, ఇష్మాయేలు మధ్య జరిగిన స్టోరీ. అక్కడ ఖురాన్లోకి వచ్చేసరికి స్టోరీ ఏ క్యారెక్టర్ల మధ్య రన్ అయింది? అది మరియమ్మ, యోసేపు, యేసుక్రీస్తు ఎక్కడ జరిగినటువంటి స్టోరీ. మీకు పాయింట్ అర్థమైందా లేదా? ఇది అర్థమైతేనే మనం వెళ్ళే సబ్జెక్ట్ ఇప్పుడు అర్థమైంది. మన టాపిక్ ఏంటి? హెర్మే. పౌలు గారికి ఏమని పేరు పెట్టారో హెర్మే అనే పేరు పెట్టారు. బహుశా ఈ టాపిక్ని మీరు ఎక్కడా ఇనుండరు. చాలా కొత్త టాపిక్, కొత్త పాయింట్లు, కొత్త చరిత్ర, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన చరిత్ర. ఇప్పుడు ఖురాను, బైబిల్ రెండు చదివిన వాళ్ళకి ఇది అర్థమైంది. ఏమని? ఖురానుకు వచ్చేసరికి స్టోరీ టెల్లింగ్ మారింది, క్యారెక్టర్లు మార్చేశారు అనే సంగతి ఎవరికి తెలిసిద్ది? బైబిల్ని, ఖురాన్ని రెండింటినీ చదివి రెండింటిని బాగా పరిశీలనగా ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఓన్లీ ఖురాన్ చదివిన వాళ్ళకి ఏమని అర్థమైంది? ఓహో యేసుక్రీస్తు ఇలా అన్నమాట అని వాళ్ళు చెప్పేసుకుంటారు. ఇందులో ఏది ముందు? బైబిలే ముందు. అబ్రహాము గారి గురించి డీటెయిల్డ్గా రాయబడిన గ్రంథం ఏంటి? బైబిల్ గ్రంథం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇటు నుంచి ఒక లైను, అలాగే ఇష్మాయిల్లో నుంచి మళ్ళీ 12 మంది రాజులు. ఆ స్టోరీ లైన్ కూడా ఎక్కడుంది? అది బైబిల్లోనే క్లారిటీగా ఉంటుంది, అవునా కదా? ఈ స్టోరీలు ఏమైందంటే కథ రిపీట్ చేస్తున్న టైంలో లోకలైజ్డ్గా క్యారెక్టర్లు మారినాయి. స్టోరీలో చిన్న మార్పులు వచ్చినాయి, కానీ బేస్ స్టోరీ అంతా సేమే. అర్థమవుతుందండి? ఎవరు ఏ కథలు రాసినా ఇంతే ఉంటాయి. ఒక ఆయన చందమామ కథలు అని చెప్పి ఒక ఎపిసోడ్ చెబుతూ ఉండేవాడు. నాకు స్టోరీ టెల్లింగ్ అనేది ఒక ఆర్ట్. మంచి ప్రసంగికుడు, అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ ఉంటే బాగుంటుంది. ఏసన్న గారు అద్భుతమైన స్టోరీ టెల్లర్, అందుకే మాస్ పల్స్ తెలిసినోడు మాస్ ప్రసంగికుడు.
అందుకే లక్షల మందిని అట్టా కట్టిపడేశారు. అవునా కదా? ఆ స్టోరీ టెల్లింగ్లో భాగంగానే కొన్ని కిట్టించి మరీ చెప్పాలి. ఎక్కడో జరిగిన స్టోరీల్ని అది ఇక్కడే జరిగినట్టుగా, ఈ జనాల మధ్య జరిగినట్టుగా కూడా చెప్పాలి కొన్ని స్టోరీలు అవసరమైనప్పుడు. అవునా కదా? అది స్టోరీ టెల్లింగ్ అనేది ఒక ఆర్ట్. ఈ రోజుల్లో స్టోరీ టెల్లింగ్ కోసం కొన్ని వేల రూపాయలు పెట్టి ట్రైనింగ్ తీసుకున్నారు జనం. స్టోరీ టెల్లింగ్ కోసం ఏం చేస్తున్నారు? వేల రూపాయలు పెట్టి ట్రైనింగ్. వేల రూపాయలు పెట్టిన తర్వాత ఇగో ఇక్కడ ఇలాంటి సందర్భంలో ఇలాంటి కథ చెప్పాలి, ఇలాంటి టైంలో ఇలాంటి ఒక దాన్ని కిట్టించి ఒక క్యారెక్టర్ని ఇలా తీసుకురావాలి ఒక మోరల్ స్టోరీగా అని స్టోరీ టెల్లింగ్ కోసం ఈరోజు డబ్బులు వసూలు చేస్తున్నారు జనాలు. స్టోరీ టెల్లింగ్ అనేది ఒక ఆర్ట్. ఇప్పుడు బేస్ స్టోరీ ఒకటే. బేస్ స్టోరీ మీద ఏం జరుగుతుంది? పైన అల్లికలు మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ దేవుళ్ళందరూ ఒకే దేవుళ్ళు. ఎవరండి వాళ్ళు? కృపాపాలు గారు. ప్రపంచ దేవుళ్ళందరూ ఎవరో? గ్రీకు దేవుళ్ళు. ఎప్పటి నుంచి? అలెగ్జాండర్ దండయాత్ర తర్వాత ప్రపంచంలో ఏ మూలకు పోయినా మేజర్ దేవుళ్ళందరూ గ్రీకు దేవుళ్ళు. ఈ మేజర్ దేవుళ్ళందరూ గ్రీకు దేవుళ్ళైతే మరి పౌలు గారికి వాళ్ళకు పేరు పెడుతున్నారు. ఏమని? ముఖ్య ప్రసంగి అయినందున హెర్మే అనే పేరు పెట్టారు. అలాగే బర్నబా మంచి విగ్రహం, దిట్టంగా ఉంటాడు, మంచి పర్సనాలిటీ, చూడంగానే 6 అడుగుల ఆజానుభావుడు. ఇలాంటి 6 అడుగుల ఆజానుభావుడిగా కనపడినప్పుడు ఆయనకి ఏమని పేరు పెట్టారంటే దేవుళ్ళకే దేవుడు అని చెప్పి ఆయనకి ఏమని పేరు పెట్టారంటే జూపిటర్ అని పేరు పెట్టారు. దేవుళ్ళకే దేవుడు ఉంటాడు. ఏం పేరు ఆయన పేరు? జూపిటర్ అంటే బృహస్పతి. బైబిల్లో మరొకసారి వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 12వ వచనం. దేవతలు మనుషుల రూపం దాల్చి మన మధ్యకు మన మధ్యకు వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు దుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతని హెర్మే అనే పేరు పెట్టిరి. ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఒకసారి దేవుళ్ళ దగ్గరికి పోవాలి. ఏ దేవుడి గురించి తెలుసుకోవాలి? గ్రీకు దేవుళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. పౌలు గారు ఇదే మిషనరీ యాత్రలు చేసుకుంటా ఒక దేశం వెళ్ళాడు, గ్రీసు దేశంలో ఏథెన్స్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఏథెన్స్ ప్రాంతంలో ఏం చూశాడు పౌలు గారు? మీ అందరికి ఏముందంట? దైవభక్తి ఎక్కువైపోయింది మీకు. ఎందుకని? ప్రతి దేవుడు మీ దగ్గరే ఉన్నాడు. ఏమన్నాడు? ప్రపంచంలో ఏ మూలకు పోయినా మీ దేవుడే. ప్రపంచంలో ఫస్ట్ మిషనరీ జర్నీలో దర్బేకి పోయినా, లుస్త్రాకి పోయినా, ఈకోనియాకి పోయినా, ఎక్కడికి పోయినా ఎవరి దేవుడు? మీ దేవుడే. పోనీ అటు ఐరోపా దేశాలకు పోతే అక్కడ మీ దేవుళ్ళే, ఆసియాలోకి వస్తే అక్కడ మీ దేవుళ్ళే, ఆఫ్రికాలోకి వస్తే అక్కడ మీ దేవుళ్ళే. ఈ దేవుళ్ళందరూ ఎక్కడ పుట్టారు? గ్రీసు దేశంలో పుట్టారు. ఇప్పుడు పుట్టినటువంటి ఆ గ్రీసు దేశంలో అడుగు పెట్టాడు పౌలు గారు ఎక్కడ అడుగు పెట్టారు? గ్రీసు దేశంలో అడుగు పెట్టిన తర్వాత చూస్తానే ఏమని పాయింట్ వేసాడంటే, ఇదిగో మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుంది. ఎందుకని మీ అందరికీ దైవభక్తి బాగుంది. ఇప్పుడు గ్రీసు దేశానికి పోయిన తర్వాత ఏథెన్స్లో ఏం చేస్తున్నాడు పౌలు గారు? వాళ్ళందరిని చూసి ఇక్కడ పుట్టారన్నమాట దేవుళ్ళందరూ. ఈ సంగతి పౌలు గారికి ముందే తెలుసు. ఎందుకని? పౌలు గారు ఆల్రెడీ మంచి స్కాలర్, మంచి జ్ఞానం ఉన్నాడు, ప్రపంచంలో ఏమేమి ఎలా జరుగుతుందో అంతా తెలుసు. అలా తెలిసినాడు కాబట్టి పౌలు గారు గ్రీసు దేశంలో ఏథెన్స్ పట్టణంలో మాట్లాడుతున్నటువంటి సెన్సేషన్ మాటలే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి స్క్రీన్ మీద ఆశ్చర్యంగా చూడండి. ఇండియన్ గాడ్స్ వర్సెస్ గ్రీక్ గాడ్స్. భారతదేశంలో దేవుళ్ళు ఎట్టొచ్చారో చెబుతున్నా ఈరోజు నేను మీకు. భారతదేశంలో దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అనే దాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలా వద్దా? అందుకే స్క్రీన్ మీద ఏమని కనిపిస్తుంది? ఇండియన్ గాడ్స్ వర్సెస్ గ్రీక్ గాడ్స్. ఇప్పుడు చదవండి. ఇండియన్ గాడ్స్ వర్సెస్ గ్రీక్ గాడ్స్ వర్సెస్ హిందూ గాడ్స్. అంటే ఇండియన్ గాడ్స్ ఇప్పుడు ఏమైపోయారంటే వాళ్ళను ఒక జనం ఓన్ చేసుకున్నారు, ఒక వర్గం వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకోవడం అంటే వీళ్ళు మా దేవుళ్ళు, వీళ్ళు మా దేవతలు అని ఒక వర్గం ఏం చేశారంటే ఓన్ చేసుకుని ఇండియన్ గాడ్స్ పోయి ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళు హిందూ గాడ్స్ అయ్యారు.
అందుకే మరొకసారి చదవండి. ఇక్కడ ఏమన్నది స్క్రీన్ మీద? ఇండియన్ గాడ్స్ వర్సెస్ గ్రీక్ గాడ్స్. ఇక్కడ ఏమనుంది? గ్రీక్ గాడ్స్ వర్సెస్ హిందూ గాడ్స్. అంటే ఇండియన్ గాడ్స్ అంటే ఇండియాలో ఉన్న దేవుళ్ళు ఉన్నారే, ఈ దేవుళ్ళని డౌన్లోడ్ చేసింది ఎవరో? మొట్టమొదటిగా ఎవరో డౌన్లోడ్ చేసింది? భారతదేశంలో డౌన్లోడ్ చేసింది ఎవరో? ఎవరి టైంలో వచ్చింది? ఈ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది ఎవరి వల్ల? చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్య తర్వాత ఒక కల్చర్ అనేది డెవలప్ అయింది, గ్రీకు కల్చర్. ఈ గ్రీకు కల్చర్లో నుంచి గ్రీకు దేవుళ్ళు భారతదేశంలో ఎంట్రీ ఇచ్చారు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. వీళ్ళు ఎవరండి? వీళ్ళందరూ గ్రీకు దేవుళ్ళు. వీళ్ళందరూ ఎవరో? గ్రీకు దేవుళ్ళు. స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళందరూ గ్రీకు దేవుళ్ళు. దేవుళ్ళకు పుట్టినిల్లు, ప్రజెంట్ ఉన్నటువంటి దేవుళ్ళకు పుట్టినిల్లు ఏదంటే గ్రీకు. పాత రోజులు అలెగ్జాండర్ కన్నా ముందు ఉన్న దేవుళ్ళు వేరు, అప్పుడు ఆ సెట్ అంతా వేరు. అప్పుడు వేరే వేరే దేవుళ్ళు ఉండేవాళ్ళు. అలెగ్జాండర్ తర్వాత దేవుళ్ళు మారారు. మళ్ళీ చెప్తున్నాను వినండి, అలెగ్జాండర్కి ముందు ఉన్న దేవుళ్ళు వేరు, అలెగ్జాండర్ తర్వాత దేవుళ్ళు వేరు. అలెగ్జాండర్ తర్వాత ప్రపంచ దేవుళ్ళందరూ సిమిలర్ దేవుళ్ళు. ప్రపంచ దేవుళ్ళందరూ సిమిలర్గా ఉంటారు, పేర్లు మారుతాయి అంతే, పేర్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారే, ఒకరి చేతిలో వజ్రాయుధం ఉంది, ఉందా లేదా? ఉందా లేదా? ఒకరి చేతిలో శివలింగం ఉంది, ఉందా లేదా? ఒకరి చేతిలో బాణం ఉంది, ఒకళ్ళ రెక్కలు వేసుకుని ఉండారు, అవునా కదా? ఒకళ్ళ దగ్గర వేణ ఉంది, ఉందా లేదా? ఒకళ్ళు సింహం ఆకారంలో ఉన్నారు, చూడండి కింద ఉన్నారు లేరా? వీళ్ళందరూ గ్రీకు దేవుడు. వీళ్ళని చూస్తూ ఉండగానే వీళ్ళు ఎక్కడో చూసినట్టుగా ఉందే అని అనిపించిందా లేదా? ఇంకో గ్రీకు దేవుడిని చూపిస్తాను చూడండి. ఈయన గ్రీకు దేవుడు, చూడండి ఎట్టున్నాడు దిట్టంగా, మంచి పవర్తో. ఈ గ్రీకు దేవుడి చేతిలో ఒక ఆయుధం ఉంది. ఏంటి ఆయుధం? ఏంటది? త్రిశూలం. ఈ త్రిశూలాన్ని మనోళ్ళు కామన్గా ఏమంటారు? ఆ త్రిశూలాన్ని శివుడి చేతిలో ఉన్న త్రిశూలం అంటారు. ఇంతకీ ఇది శివుడి దగ్గర ఉందా లేదంటే గ్రీకు దేవుళ్ళ దగ్గర ఉందా? ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ అవ్వాలి. ఏమని? ఈ త్రిశూలం అనేది అది గ్రీకు దేశానికి చెందిందా భారతదేశానికి చెందిందా? అర్థమవుతుందా లేదా? అప్పుడెప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్న దేవుళ్ళు. మన దగ్గర ఈ త్రిశూలం లాంటివి ఎప్పుడు వచ్చినాయి? అలెగ్జాండర్ తర్వాత వచ్చినటువంటి సెట్టు. అంటే మనం ఇంకా డెప్త్లో పోవడానికి ముందు ఏం చేయాలంటే కొంతమందిని చూద్దాం వద్దా? ఒకసారి చూడండి స్క్రీన్ మీద, చూడండి. అక్కడ ఒక ఆయన చేతిలో ఏముంది అంటే వజ్రాయుధం ఉంది. ఏముందండి? వజ్రంతో చేసినటువంటి ఆయుధం. పట్టుకుంటే మెరుపులు, లైటింగ్లు తెగొచ్చేస్తూ ఉంటాయి. ఆయన ఏమంటారంటే దేవుళ్లకు దేవుడు అంటారు. ఆయన పేరేం పేరండి? దేవుళ్లకు దేవుడు. వాళ్ళని గ్రీకు మైథాలజీలో ఏమంటారంటే జిఎస్. అందరు చెప్పాలి ఏంటది? జిఎస్. ఇప్పుడు జిఎస్ అని అనగానే మా భారతదేశంలో కూడా ఒక దేవుడి చేతిలో ఏముంటుంది? వజ్రాయుధం ఉంటుంది. మా భారతదేశంలో కూడా ఒక దేవుడిని ఏమంటారంటే ఎక్కడ సింహాసనం ఈ ఇంద్రుడిది, అక్కడ సింహాసనం ఆ ఇంద్రుడిది అని చెప్పి ఇంద్ర అని ఒక క్యారెక్టర్ భారతదేశంలో కూడా కనపడు. అంటే ఇప్పుడు ఇంద్రుడు అంటే ఎవరు? భారతదేశంలో దేవుళ్లకు అధిపతి. దేవుళ్లకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు, ఆయన చేతిలో ఒక ఆయుధం ఉంది. ఏంటి ఆయుధం? వజ్రాయుధం. ఇప్పుడు చెప్పండి, జిఎస్ ఇంద్రుడు కాపీ పేస్ట్ జరిగిందా లేదా? అంటే ఒక దేవుణ్ణి మనోళ్ళు ఏం చేశారు? డౌన్లోడ్ చేసుకున్నారు. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు? గ్రీకులో నుంచి, గ్రీకు కల్చర్లో నుంచి జిఎస్ అనే దేవుణ్ణి డౌన్లోడ్ చేసుకున్నారు. జిఎస్ అని ఆయన ఎక్కడ ఉంటాడంటే పైన ఎక్కడో ఉంటాడు. మరి ఇంద్రుడు ఎక్కడ ఉంటాడు? ఇంద్రలోకంలో ఉంటాడు. ఆయన కూడా ఒక లోకం పెట్టేసి ఆయన ఎక్కడ ఉంటాడు? ఇంద్రలోకంలో ఉంటాడు. జిఎస్ ఎక్కడ ఉంటాడు? ఆయన కూడా ఒక లోకంలో ఉంటాడు. ఆయన చేతిలో ఏముంది? వజ్రాయుధం ఉంది. ఇంద్రుడి చేతిలో ఏముంది? వజ్రాయుధం ఉంది. అవునా కదా? ఆయన దేవుళ్ళకు దేవుడు అంటారు, ఇంద్రుడిని ఏమంటారు? దేవుళ్ళకు దేవుడు అంటారు. అంటే ఈ లోకల్గా ఉన్నటువంటి ఈ ముక్కోటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ హెడ్ ఎవరు? ఇంద్రుడు. అలాగే గ్రీసు దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళందరూ హెడ్ ఎవరు? జిఎస్. అవునా కదా? ఈ బొమ్మల్లో ఏది నేను వేసిన బొమ్మ కాదు.
ఇవన్నీ ఆల్రెడీ ఎక్కడున్న బొమ్మలో ప్రపంచంలో సర్క్యులేట్ అవుతున్నటువంటి బొమ్మలు. అర్థమైందా లేదా? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే అసలు ఇంద్రుడు అనే క్యారెక్టర్ గ్రీకు మైథాలజీలోంచి ఎందుకు తీసుకున్నారు? అది క్వశ్చన్ ఏంటండి, భారతదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళలో ఒక దేవుడినే చూసాం, అట్టా మీకు అందరి దేవుళ్ళు చూద్దాం. భారతదేశంలో ఉన్నటువంటి ఇంద్రుడు అనే దేవుణ్ణి గ్రీకు మైథాలజీలోంచి ఎందుకు తీసుకున్నారంటే దాన్నే కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు, దాన్నే హెలినైజేషన్ అంటారు. ఏమంటారండి? హెలినైజేషన్ అంటే గ్రీకుమయం. హెలినైజేషన్ అంటే గ్రీకుమయం. ప్రపంచం అంతా గ్రీకుమయం. ప్రపంచంలో అందరూ గ్రీకు భాష నేర్చుకున్నారు, ప్రపంచంలో అందరూ గ్రీకు కల్చర్ ఫాలో అవుతున్నారు, ప్రపంచంలో అందరూ గ్రీకు జ్ఞానాన్ని నేర్చుకున్నారు, ప్రపంచంలో అందరూ గ్రీకు దేవుళ్ళను అడాప్ట్ చేసుకున్నారు. అర్థమైందా లేదా? ఇప్పుడు ఇది కనుక అర్థమైతే మనం ఇంకో దగ్గరికి వెళ్దాం. ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? హెర్క్యులస్. సైకిళ్ళలో కూడా ఆ రోజులో హెర్క్యులస్ సైకిల్ అనేది బాగా ఫేమస్. మంచి టాప్ కంపెనీ, టాప్ బ్రాండ్. ఈ హెర్క్యులస్కి సేమ్ ఆయనకున్నటువంటి క్యారెక్టర్లో మన దగ్గర ఒక ఆయనకుండి. ఎవరికండి? ఒక ఆయనకుండి. అవునా కదా? ఎవరికంటది? స్క్రీన్ మీద చూడండి. హెర్క్యులస్, అక్కడ ఎవరో కృష్ణ. ఆయన కూడా రథసారథే, ఈయన కూడా రథసారథే. ఆయన మాటకారే, ఈయన మాటకారే. ఇప్పుడు మీ మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వాలి. ఏమని? అదేంది, మనోడు ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగి, అవునా కదా, ఎక్కడెక్కడో ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు పుట్టకనేదే లేకుండా. అందరూ అర్థం చేసుకోండి. ఎక్కడ మొదలైంది ఇది? గ్రీకు భాషలో ఉన్న కథ స్టోరీ రిపీట్, క్యారెక్టర్ చేంజ్. ఈ క్యారెక్టర్ చేంజ్, ఆ క్యారెక్టర్ పేరు కూడా చేంజ్. గ్రీసు దేశంలో ఉన్న స్టోరీలో హీరో ఎవరో? హెర్క్యులస్. భారతదేశంలో ఉన్న స్టోరీలో హీరో ఎవరో? సేమ్ క్యారెక్టర్, హీరో ఎవరండి? కృష్ణ. ఈ దేవుళ్ళు ఒరిజినల్గా ఎక్కడ పుట్టిన క్యారెక్టర్లు కాదు. ఎక్కడ పుట్టిన క్యారెక్టర్లో? గ్రీసు దేశంలో పుట్టిన క్యారెక్టర్, ఏథెన్స్ అనే పట్టణంలో పుట్టిన క్యారెక్టర్. అలెగ్జాండర్ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్, దాన్ని హెలినైజేషన్ అంటారు. ఈ హెలెనిస్టిక్ వరల్డ్ అంతా గ్రీకుమయమైన టైంలో ప్రపంచం అంతా గ్రీకు భాషలో జ్ఞానం వెళ్ళిపోయింది. అందుకే ఆల్ఫా, బీటా, గామా. ఈరోజు సైన్స్ చదివే ప్రతి వాళ్ళు ఆల్ఫా, బీటా, గామా, ఒమేగా ఈ పేర్లు లేకుండా చదవటం ఎవరికి లేదు. మా ఊరు గుంటూరు జిల్లా, మేము ఉండే ప్రాంతం డెల్టా ప్రాంతం అంటారు. రేపల నుంచి ఒక ట్రైన్ వెళ్ళింది. ఆ ట్రైన్ ఏమంటారంటే డెల్టా ఎక్స్ప్రెస్ అంటారు. ఈ డెల్టా అనేది ఏంటి? గ్రీకు భాషలో 4 అక్షరం డెల్టా. ఎందుకని ఇలా ఉంటుంది డెల్టా అంటే? ఇలా ఎందుకు ఉంటుంది? ఇటు నుంచి కృష్ణ అనేది పైలుగా వచ్చి అదంతా సముద్రం అయితే ఈ కలవటానికి ముందు ఏమైందంటే ఇది డెల్టా ప్రాంతంలో ఇలా ఏర్పడింది, త్రిభుజాకారంలో ఏర్పడింది. అందుకే దాన్ని ఏమంటారు? డెల్టా అంటారు. ఈ డెల్టా అనేది ఎవరి పేరుని పెట్టారు? అది ఇండియన్ లాంగ్వేజ్ కాదు, భారతదేశ భాష కాదు. ఎవరి భాష అది? గ్రీకు భాష. ఈ గ్రీకు భాషతోనే ట్రైన్ పేరు పెట్టారు, గ్రీకు భాషతోనే ప్రాంతాల పేర్లు పెట్టారు. ఎందుకు పెట్టారు? దాన్ని ఏమంటారంటే హెలెనైజేషన్ అంటారు. ఏమంటారు? హెలెనైజేషన్ అంటే గ్రీకుమయం. జగం అంతా గ్రీకుమయం. ఎవరి వలన? అలెగ్జాండర్ ది గ్రేట్ వల్ల. అందుకని ఆయన గ్రేట్ అంటారు. ఈ అలెగ్జాండర్ టైంలోనే దేవుళ్ళు ప్రపంచం అంతా డౌన్లోడ్ అయ్యారు. అందులో భాగంగా భారతదేశానికి వచ్చిన దేవుళ్ళలో హెర్క్యులస్ అనే ఒక ఆయన్ని మనోళ్ళు పేరు మార్చి ఆయనకి ఏమని పేరు పెట్టారో చెప్పండి? ఏమని పేరు పెట్టారో? కృష్ణ అని పేరు పెట్టారు. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? హెర్క్యులస్. గ్రీసు దేశంలో ఉన్న మైథాలజీ. ఆ హెర్క్యులస్ కూడా గ్రీకులో పుట్టాడని కాదు, మైథాలజీ అంటే పురాణాలు, గ్రీకు పురాణాలు. అంటే మనోళ్ళ దగ్గర ఉన్న పురాణాలు ఒరిజినల్ పురాణాలు కూడా కాదు, ఎంగిలి పురాణాలు అంటే అరువు తెచ్చుకున్న పురాణాలు. అవునా కదా? అరువు తెచ్చుకున్న పురాణాలు, ఎంగిలి పురాణాలు, కాపీ పురాణాలు. ఎక్కడి నుంచి కాపీ? గ్రీకు నుంచి కాపీ అయినటువంటి పురాణాలు. ఇప్పుడు చూడండి, ఒక ఆయన ఉన్నాడు. ఎట్టున్నాడు ఆయన?
చెప్పండి ఎట్టున్నాడు? మొత్తం సముద్రం మొత్తం ఆయన గుప్పిట్లో ఉంటుంది. వర్షం పడాలన్నా ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఆయన ఏమంటారంటే పొసిడాన్ అంటారు. గ్రీకు దేవుడైన పొసిడాన్ మంచి బలిష్ఠుడు. ఏం చేస్తాడంటే తుఫాన్ వస్తుందంటే ఆయనే సముద్రంలో దిగి తుఫాన్ ఆపుతాడు. ఎవరు ఆపేది? గ్రీకు దేవుడైనటువంటి పొసిడాన్. అందరి పేర్లు చెప్పాలి. ఏం పేరు? గ్రీకు దేవుడైన పొసిడాన్. సముద్ర దేవుడు, వర్షానికి దేవుడు, వర్షానికి దేవుడు. ఈయన పడమంటేనే వర్షం పడింది, ఈయన వద్దంటే ఆగేది. సముద్రం పొంగుతుందంటే ఈయన ఏం చేయాలి? సముద్రంలో దిగి ఆపాలి. అందుకే ఆ గ్రీసు దేశం అంతా సముద్రం పక్కనే ఉంటుంది. సముద్రం పక్కనే ఉంటుంది. ఐగన్ సీ పక్కన ఉంటుంది. ఆ సీ పక్కన ఉంటుంది కాబట్టి వాళ్ళకి తరచుగా ఈ తుఫాన్లు తరచుగా ఇలాంటివి వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఎవరు కావాల్సి వచ్చింది? పొసిడాన్ కావాల్సి వచ్చింది. అందుకని పొసిడాన్ అనే ఒక దేవుడిని పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ పొసిడాన్ ఈయన చేతిలో ఏముందో చూడండి. పొసిడాన్ చేతిలో ఏముంది? ఏముందండి? పొసిడాన్ చేతిలో ఏముంది? ఆయన చేతిలో మొత్తం ఏం చేస్తున్నాడు? ఆయన సముద్రంలో ఏమైనా పెద్ద పెద్ద చేపలు వచ్చి కరవటానికి వస్తే ఏం చేస్తాడు? దాన్ని కసిక్కను పొడి చేస్తాడు. ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే లెవితాన్. సముద్రంలో ఉన్న పెద్ద మకరం అది లేచింది, ప్రపంచ ప్రళయానికి సిద్ధపడుతుందంటే ఇలాంటి దాన్ని పడవాలంటే ఇప్పుడు ఏం కావాలి? చేతిలో శూలం కావాలి. అది మళ్ళీ మాట్లాడదామండి, ఎందుకంటే సబ్జెక్ట్ డీవియేట్ అయింది. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇది పడవటానికి ఏముంది ఆయన చేతిలో? శూలం ఉంది. ఉందా లేదా? ఈ శూలాన్ని చూడంగానే మన దగ్గర కూడా ఒక శూలం గుర్తుకొస్తుంది. అవునా కదా? పక్కనే ఈ పొర్లు కట్ట కదండి, ఆ పక్కనే ఎంత 200 మీటర్ల దూరంలో సేమ్ ఇలాంటి ఫిగరే ఒకటి ఉంటుంది. ఉందా? చేతిలో ఏముంటుంది? శూలం ఉంటుంది. ఎవరి చేతిలో ఉంది శూలం? అక్కడ పొసిడాన్ చేతిలో ఉంది. భారతదేశంలోకి వచ్చేసరికి ఎవరి చేతిలో ఉంది? శివుడి చేతిలోకి శూలం వచ్చేసింది. త్రిశూలం. శివుడి చేతిలోకి ఏమొచ్చిందండి? త్రిశూలం వచ్చింది. అంటే ఈ త్రిశూలం అనేది భారతదేశం ఉందా, గ్రీకు దేశం ఉందా? అందరూ చెప్పాలా? గ్రీకు దేశం ఉంది. ఎందుకని? అలెగ్జాండర్ ఇన్ఫ్లుయెన్స్, హెలెనైజేషన్, ప్రపంచం అంతా గ్రీకుమయం. ఈ గ్రీకుమయమైనటువంటి టైంలో అక్కడ నుంచి డౌన్లోడ్ అయినటువంటి ఐటమ్ అది. ఏంటది? శూలం. అయితే మన దగ్గర కూడా వర్షానికి ఓ దేవుడు ఉన్నాడు. మన దగ్గర కూడా వర్షానికి ఓ దేవుడు ఉన్నాడు. ఎవరండి ఆయన? మన దగ్గర వర్షానికి ఓ దేవుడు ఉన్నాడు. ఎవరైనా? ఎవరండి? వరుణుడు. మన దగ్గర కూడా వర్షానికి ఓ దేవుడు ఉన్నాడు. ఎవరైనా? వరుణుడు. వాళ్ళ దగ్గర వర్షానికి ఓ దేవుడు ఎవరో? పొసిడాన్. ఆయన సముద్రాన్ని మొత్తం వర్షం మొత్తాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అలాగే మన దేశంలో వర్షాలను, సముద్రాలను, దాని తర్వాత ఈ తుఫాన్లు, గిఫాన్లు, ఇటు మొత్తాన్ని ఎవరి చేతిలో పెట్టుకుంటాడో? వరుణుడు. అప్పుడప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు మంచి జోకులు వేస్తూ ఉండేవాడు. అవునా కదా? మేఘమదనం అంట, దాని తర్వాత వరుణుడి దేవుడికి యాగాలు, యజ్ఞాలని. వర్షం పడలేదనుకోండి ఏం చేస్తారు మనోళ్ళు? వరుణ యాగం, వరుణ యాగం. అంటే ఎవరిని వేడుకుంటున్నారు? చెప్పాలి. ఎవరిని వేడుకుంటున్నారు? వరుణుడిని వేడుకుంటున్నారు. ఏమని? అయ్యా కొద్దిగా వానను కురిపించయ్యా అని. వానను కురిపించయ్యా అని చెప్పి ఎవరిని అడుగుతున్నారో? వరుణుడిని అడుగుతున్నారంటే అసలు ఈ సముద్రానికి ఒక దేవుడు ఉంటాడని క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? అందరు చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీసు దేశంలో నుంచి వచ్చినటువంటి వరుణ దేవుడు, గ్రీసు దేశంలో నుంచి వచ్చిన త్రిశూలం, గ్రీసు దేశంలో నుంచి వచ్చినటువంటి దేవుళ్ళు, గ్రీసు దేశంలో నుంచి వచ్చిన దేవుడు. అయితే ఇప్పుడు మీకు ఆశ్చర్యపరిచే ఒక దేవత గురించి చూపిస్తాను చూడండి. ఆమె పేరు ఏం పేరంటే ఎథీనా. దేవత పేరు ఏం పేరు? ఎథీనా. ఎథీనా అంటే ఎవరంటే ఆమె చేతిలో ఏముంది? ఎథీనా చేతిలో ఏముంది చూడండి. ఎథీనా చేతిలో ఏముంది? ఎథీనా చేతిలో ఏముంది? పుస్తకాలు ఉన్నాయి. ఎందుకు పుస్తకాలు ఉండి? గ్రీసు దేశంలో జ్ఞానం ఎక్కువ. జ్ఞానం అంతా ఏ దేశంలో ఉంది? గ్రీసు దేశం. గ్రీసు దేశంలో జ్ఞానం ఉంది కాబట్టి ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ గ్రీసు దేశం, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ గ్రీసు దేశం, ఫాదర్ ఆఫ్ హిస్టరీ హెరిడాటస్ గ్రీసు దేశం, ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గ్రీసు దేశం, ఫాదర్ ఆఫ్ బయాలజీ గ్రీసు దేశం, అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటీస్, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏ దేశం? గ్రీసు దేశం. ప్రపంచంలో ఏది మొట్టమొదటిగా స్టార్ట్ అయిన జ్ఞానం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్? గ్రీసు దేశం. జ్ఞానం ఎక్కువగా ఉంది, పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గ్రీసు దేశంలో ఏం చేశారంటే జ్ఞానానికి ఒక దేవతను పెట్టుకున్నారు.
ఆ జ్ఞానానికి ఉన్న దేవత పేరు ఏం పేరు? ఎథీనా. ఎథీనా. జ్ఞానానికి ఉన్న దేవుడి పేరు దేవత పేరు ఏం పేరు? అందరు చెప్పాలి, ఏం పేరు? ఎథీనా. ఈ ఎథీనా పేరు మీదే ఏథెన్స్ అనే పట్టణాన్ని కట్టారు. పౌలు గారు పోయింది ఏ పట్టణం? ఏథెన్స్ అని అంటే ఎవరుండే ప్రాంతం? ఎథీనా. ఎథీనా అంటే ఎందుకు పెట్టారు? ఏథెన్స్లో మహాజ్ఞానం, ఏథెన్స్లోనే పుస్తకాలు, ఏథెన్స్లోనే గొప్ప గొప్ప జ్ఞానం. అందుకని ఎథీనా ఎథీనా ఎథీనా. ఈ ఎథీనా నుండేసరికి ఇప్పుడేమైందంటే భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు వచ్చేదాకా ఏ లేడీ కూడా చదువుకోవాలి. భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు వచ్చేదాకా ఏ శూద్రుడు కూడా చదువుకోలేదు. భారతదేశంలో ఎవరు చదువుకోవాలంటే ఓన్లీ బేపనోడు మాత్రమే చదువుకోవాలి. భారతదేశంలో ఎవరు చదువుకోవాలి? ఓన్లీ బేపనోడు. బేపనోళ్ళు కాకుండా ఇంకెవరు చదువుకున్నా చదవనీరు. వాళ్ళ రూల్ ప్రకారం ఏం చేయాలంటే చంపేసేయాలి. ఏం చేయాలి? చంపేసేయాలి. వాళ్ళు ఎవరిని చదువుకోనేలేదు. చదువుకోనీయకుండా ఏం చేశారంటే బేపనోళ్ళు మేం చెప్పిందే వేదం, మేం మాట్లాడిందే వేదం అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అందరిని భ్రమలో పెట్టేశారు. ఈరోజు కూడా మన వాళ్ళు ఏమంటారండి, పెద్దలు చెప్పారంట. నేను ఒకసారి ఆకలేసిందని చెప్పి ఫుల్గా అన్నం తినేసి తర్వాత స్నానానికి పోతున్నా. ఒక ఆయన ఏమంటాడేంటి, అమ్మా అపచారం అంటున్నాడు. ఏంటి అపచారం? అన్నం తిని స్నానం చేయకూడదంట, స్నానం చేసి అన్నం తినాలంట. ఎవరు చెప్పారు నీకన్నా? పెద్దలు చెప్పారు. ఏ పెద్దోడా? పెద్దలు అంటా ఉంటారని. ఏ పెద్దోడు? క్రిస్టల్ క్లియర్గా ఏ పెద్దోడా? చివరికి ఎవరు తెలియరు పెద్దోడంటే? బేపనోడు తెలియదు. అజ్ఞానంతో చెప్పాడా, విజ్ఞానంతో చెప్పాడా? వాడు అజ్ఞానంతో చెప్పాడు. మనం క్వశ్చన్ని ఎలాబొరేట్ చేసేసరికి ఈయనకి మర్చిపోయి పెద్దలను నువ్వు అడుగుతావా అని. పెద్దలంటే ఈయనేమనుకోండి, వీళ్ళ తాత అనుకుంటున్నాడు. వీళ్ళ తాత కాదు పెద్దోడు, వాళ్ళ తాత కూడా పంచే, వాళ్ళ తాత కూడా ముడ్డికి ముంత గోసి బ్యాచే. అవునా కదా? మరి పెద్దలు చెప్పారంటే ఈయనేమనుకున్నాడు అంటే పొరపాటు వీళ్ళ తాత చెప్పాడు అనుకుంటున్నాడు. పెద్దలు చెప్పారంటే ఎవరు చెప్పారు? బేపనోడు చెప్పాడు. ఎందుకని? జనాల్ని చదవనీయకుండా వాడు చెప్పిందే వేదవాక్ అన్నట్టుగా జనాలందరిని భయపెట్టి ఏం చేశారంటే ఇలా మార్చారు. మా బాబాయ్ ఒక ఆయన ఏమంటాడంటే, ఫిజిక్స్ పాఠం చెప్పాలంటే బేపనోళ్ళేనండి అనేవాడు. ఫిజిక్స్ పాఠం చెప్పాలంటే ఎవరంట? బేపనోళ్ళని. అసలు వాళ్ళ జ్ఞానం, వాళ్ళ రేంజ్, వాళ్ళది ఇది అని అంటూ ఉండేవాడు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు బేపనోడు. నేను అంటూ ఉండేవాడిని, జీవితంలో ఏ రోజైనా నీకన్నా ₹1 ఎక్కువ సంపాదిస్తా, నీకన్నా ఒక మెట్టు పైలోనే ఉంటా, నీకన్నా అద్భుతంగా ఫిజిక్స్ నేనే చెబుతా, ఛాలెంజ్ అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఫిజిక్స్ పాఠాలు చెప్పినందుకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. ఆయనకేమి ఇచ్చారు? ఇచ్చారేమన్నా? లేదు. నేను ఫిజిక్స్ పాఠం బాగా చెప్పినందుకు మా విద్యార్థులు నా మీద పాట కూడా రాశారు. అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, బేపనోడు బాగా చెప్పాడా, నేను బాగా చెప్పానా? ఎవరు బాగా చెప్పారు? అందరూ చెప్పాలి. ఎవరు బాగా చెప్పారు? నేనే. ఎందుకనంటే వాళ్ళు భ్రమలో ఉంచారు. ఏమని? చదవాలంటే బేపనోడే, నోరు తిరగాలంటే బేపనోడే, అవునా కదా? నాలుగు తిరగాలంటే బేపనోడే, వేదాలు చదవాలంటే బేపనోడే, సంక్లిష్టమైన అన్నిటినీ పదాలన్నింటినీ టక పలకాలంటే బేపనోడే అని చెప్పి వాళ్ళు అటు అలవాటు చేశారు సమాజాన్ని. అవునా కదా? దాన్ని ఏం చేయాలి? బ్రేక్ చేయాలా మనం? బైబిల్లో మహేర్ షలాల్ హాష్బాజ్ అనే పేరు ఉంది. ఒకసారి పలకమని చెప్పండి. ఆయన నోరు తిరిగిద్దా? చెప్పండి. నోరు తిరిగిద్దా? వాడు తిరుగుతాడు, కింగరాదు. అవునా కదా? పని వాడు చెప్పే శ్లోకాలని మనోళ్ళు ఎట్ట చెబుతున్నారు? టక కంఠస్థా పెట్టి మరీ చెబుతున్నారు. వాళ్ళు రొప్పుతో చెబుతారు. మన వాళ్ళు రొప్పు ఉండదు, ఏముండదు. ఎత్తుకుంటే షార్ప్నెస్తో పట్ డీల్ చేస్తున్నారు. ఎందుకనంటే జ్ఞానం ఓన్లీ బేపనోడి దగ్గరే పెట్టుకున్నాడు. ఎవరిని చదవనీలా. ఆడోళ్ళు చదవలేదు, మగోళ్ళు చదవలేదు, ఎవరిని చదవనీయకుండా జనాలందరినీ గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఇలా గుప్పిట్లో పెట్టుకునే టైంలో అసలు భారతదేశంలో లేడీస్ని ఓన్లీ శరీర కోరికలు తీర్చుకోవడానికి మాత్రం ఉండే బొమ్మలాగా చూస్తున్నటువంటి రోజు. ఎప్పుడు దాకా? మొన్న ఈ మధ్య దాకా కూడా స్త్రీ అంటే ఎవరు? బొమ్మ. ఇలాంటి బొమ్మగా ఉన్నటువంటిలో ఇప్పుడు ఏమైందంటే భారతదేశంలో ఒక దేవతను తీసుకొచ్చి పెట్టారు.
చూడండి కామెడీ. భారతదేశంలో ఒక దేవతను తీసుకొచ్చి పెట్టారు. దేనికి దేవత? చదువుల తల్లి. ఎవరండావా? చదువుల తల్లి. మరి చదువుల తల్లి అంటే పక్కనే ఎథీనా చేతిలో ఏముంది? చదువుల తల్లి చేతిలో పుస్తకాలు ఉన్నాయి. మన చదువుల తల్లి చేతిలో ఏముంది? పాయింట్ అర్థమైందా లేదా? అక్కడే ఉంది చదువుల తల్లి అని చెప్పి ఏం పెట్టారు? చేతిలో పుస్తకాలు పెట్టారు గ్రీసు దేశంలో. మనోళ్ళ దగ్గరికి వచ్చేసరికి చదువుల తల్లి అని చెప్పి ఏం చేశారు? ఒక చెయ్యి చాలదని చెప్పి అక్కడ చూడండి ఎన్ని చేతులు, చూడండి ఎన్ని చేతులు. ఓ చేతులు పెట్టేసి ఆ చేతిలోంచి ఏంటది వీణ పెట్టారు. అంటే ఇప్పుడు జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది ఇది దేంట్లో పెట్టారు? నాలెడ్జ్ని దేంట్లో పెట్టారు? పాటలు పాడి సంగీత వాయిద్యాలు వాయించి, అవునా కదా? ఏదో 4 పాటలు రాసేస్తే వాళ్ళనే ఏమంటారు? సరస్వతి పుత్రులు అంటారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ఒక ఆయన గురించి ఒక ఆయన చెబుతున్నాడు, ఒక లిరిసిస్ట్. భలే రాసేటండి పాట, ఇదేమైనా ఆయన సరస్వతి పుత్రుడు కదా అంటున్నాడు. నేను ఈ రోజుతో 49 పాటలు రాశా. నన్నేమనాలి చెప్పండి? నేను పాటను 20 నిమిషాల్లో రాసేస్తున్నా, అవునా కదా? ఆ పాటను రాసినందుకు, ఆ పదాలు వాడినందుకే ఆయన్ని ఏమన్నారు? నోట్లో కిళ్ళి వేసుకుని, అవునా కదా, ఈ చేతి నుంచి ఫోన్ ఊస్తా ఆ బొక్కలోనే ఆ కిలి రసం మొత్తం పెట్టుకుని సరస్వతి పుత్రుడండి అని అంటూ ఉంటే ఇప్పుడు నన్నేమనాలి చెప్పండి? నేను రాయలేదా పాటలో? రేపుడు 50 అయిపోతాయి. ఆత్మశాంతి దేవుని వలనే కలుగును. ఆత్మశాంతికి కారకుడు యేసయ్యా. నీ ఆత్మశాంతి కోసం నేడే యేసు వద్దకు రా. నీ ఆత్మశాంతి కోసం పాపం విడిచిపెట్టు. తొలి ప్రేమ యేసుని ప్రేమ, హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రేమ, మారని ప్రేమ, తండ్రి ప్రేమ, శాశ్వత ప్రేమ, వెలుగైన ప్రేమ, ఆత్మీయ ప్రేమ, నిత్యమైన ప్రేమ. మత్సరం లేని మధురమైన ప్రేమ, దంభము లేని పరిశుద్ధమైన ప్రేమ, కనికరించే కరుణ చూపే ప్రేమ, దయ చూపే మనసు మార్చే ప్రేమ. యేసయ్యా యేసయ్యా ప్రేమ. క్రీస్తు మరణ పునరుత్థానం ప్రకటించురా. బైబిల్ గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటించురా. నశించుచున్న ఆత్మలను రక్షించురా. సువార్త ప్రకటించుటకు నేడే కదలిరా. మారాలిరా, మారు మనసు రావాలిరా. దేవుని మార్గంలో హాయిగా నడవాలిరా. చూపాలిరా దేవుని ప్రేమను చూపాలిరా. సంతోషం రా, దేవుని ఆత్మలో ఆనందం రా. అవునా కదా? అతి తక్కువ టైంలో 50 పాటలు పూర్తి చేసేసా. అతి తక్కువ టైంలో 50 పాటలు పూర్తి చేసేసా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఏణ పట్టుకుని పాటలు రాసేవాడిని సరస్వతి పుత్రుడు అంటున్నాడు. అవునా కదా? ఆయనకన్నా ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేసాం మనం. ఇటు ఫిజిక్స్ పాఠం చదువుతాం, బైబిల్లో హిస్టరీ చదువుతాం, ఒక మిస్టరీని డీల్ చేస్తాం, ఒక సైన్స్ని చదువుతాం, అవునా కదా? దీంతోపాటు సమాజంలో ఉన్న వీటినన్నిటిని నీట్గా వివరించి మరీ చదువుతూ ఉంటాం. మనం రాస్తాం, మనం పుస్తకాలు రాస్తున్నాం, మనం పాటలు రాస్తున్నాం, మనం పాటలు కంపోజ్ చేసాం, మంచి మ్యూజిక్తో కంపోజ్ చేసాం, అవునా కదా? ఇప్పుడు సరస్వతి పుత్రుడు అని ఇప్పుడు అంటున్నాం. అసలు స్వతంత్రం రావడానికి ముందు స్త్రీని ఎలా చూశారు?
బానిసగా చూస్తే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో స్త్రీని చదువుల తల్లిగా ఎందుకు పెట్టారు? అది క్వశ్చన్. చదువు ఉందండి? లేదు. చదువు లేకుండా చదువుల తల్లితో పనే ఉంది? భారతదేశంలో చదువు లేదు, చదువు లేకుండా చదువుల తల్లితో పనే ఉంది. ఎందుకు పెట్టారంటే అది కూడా డౌన్లోడ్. ఎక్కడి నుంచి డౌన్లోడు? గ్రీసు దేశంలో వాళ్ళకు ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు ఎథీనా. ఎథీనా అంటే చదువుల తల్లి, ఎథీనా అంటే జ్ఞానానికి మూలం. ఈ జ్ఞానం ఉన్నటువంటి దాన్ని మనం కూడా ఏం చేయాలి? అక్కడ లేడీస్ ఉన్నారు కాబట్టి మనం కూడా లేడీస్నే పెట్టాలని చెప్పి ఒక లేడీస్ని పెట్టారు అక్కడ. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఈ క్యారెక్టర్? ఎక్కడి నుంచి వచ్చింది? అలెగ్జాండర్ పుణ్యం, హెలినైజేషన్, గ్రీకుమయం. ప్రపంచం అంతా గ్రీకుమయం. అర్థమవుతుందండి? అర్థమైందా లేదా? అంటే మన దగ్గర ఏదో జ్ఞానం ఉందని కదా, మన దగ్గర ఏమీ లేదు. భారతదేశంలో జ్ఞానం లేదు. గ్రీసు దేశంలో గొప్ప గొప్ప గ్రంథాలు రాస్తున్నారు. అరిస్టాటిల్, ప్లాటో లాంటి వాళ్ళు గొప్ప గొప్ప గ్రంథాలు రాస్తున్నారు. చైనా దేశంలో వాళ్ళు గొప్ప గొప్ప శాస్త్రాలు రాస్తున్నారు. అదే టైంలో భారతదేశంలో ఏం చేస్తున్నారంటే కామసూత్ర రాస్తున్నారు. ఏం రాస్తున్నారు? కామసూత్ర రాసి ఎవరినెట్టా పాడు చేయాలి, ఎవరినెట్టా వాడుకోవాలి, ఒకవేళ వాళ్ళు కనుక లొంగకపోతే వాళ్ళు ఏం చేసి లొంగించుకోవాలి. అర్థమవుతుందండి? ఈ మన శాస్త్రాలు. వాళ్ళ శాస్త్రాలు ప్రపంచ జ్ఞానాన్ని, ప్రపంచ విజ్ఞానాన్ని ఎవరు అందిస్తున్నారు? ఎవరు అందిస్తున్నారు? గ్రీసు దేశస్తులు. అవునా కదా? అంటే మీరు అర్థం చేసుకోవాలి, భారతదేశంలో స్త్రీనే తక్కువగా తోస్తున్నటువంటి టైంలో స్త్రీ దేవతగా వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీసు దేశంలో నుంచి వచ్చినటువంటి హెలినైజ్డ్ గాడ్స్, హెలెనిస్టిక్ గాడ్స్. వీళ్ళు ఏమంటారండి? హెలెనిస్టిక్ గాడ్స్. అక్కడ పేరు ఏం పేరు? ఎథీనా. మన దగ్గరికి వచ్చేసరికి పేరు మారిపోయింది. మన దగ్గరికి లోకలైజ్డ్ నేమ్ ఏమైంది? అందరు చెప్పాలి, ఏం పేరైంది? సరస్వతి అయింది. ఇప్పుడు ఇంకొక ఆమెను చూపిస్తాను చూడండి. ఏం పేరు అంటే హీరా. ఏం పేరు? హీరా. మొత్తం డబ్బే డబ్బు, అడిగేస్తే డబ్బు. ఆ చేతులు చూసారండి, మొత్తం అంతా డైమండు గోల్డే. ఆ మధ్యలో గ్రీన్ కలర్లో కనపడుతుంది వజ్ర వైడూర్యాలు. ఆ కిరీటంలో కనపడుతున్నాయి. ఏంటది? వజ్ర వైడూర్యాలు. వెనకాల కిరీటం చూసారా? బంగారం దగదగ మెరుస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏమైనా పెట్టుకుంటారు. ఎందుకని? డబ్బులు ఇచ్చేది ఏమే? డబ్బులు ఇచ్చేది ఎవరు? ఏమే? డబ్బులు ఇచ్చేది ఎవరు? ఏమే? ఏం పేరు? ఆమె పేరు? అందరు చెప్పాలి, ఏం పేరు? ఆమె పేరు హీరా. ఎవరి దేవత? గ్రీకు మైథాలజీలో ఉన్నటువంటి దేవత, ద గాడెస్ హీరా, క్వీన్ ఆఫ్ ఒలంపస్. అక్కడ ఉన్నటువంటి ఆమె ఒలంపస్ అని చెప్పే, మౌంట్ ఒలంపస్. అక్కడ ఎవరు ఉంటారు? స్టార్టింగ్లో చూపించు ఒక ఆయన జిఎస్ ఉండేది ఎక్కడ? మౌంట్ ఒలంపస్. ఆ ఒలంపస్లో ఆయన భార్య ఎవరో? హీరా. ఈ హీరా దేనికి? డబ్బు, సంపద, ధనం. అవునా కదా? ఈ చెప్పగానే మీకు కూడా ఎవరో గుర్తుకు రావాలి. ఏడన్నా కింద రూపాయలు 10 రూపాయలు పడింది అనుకోండి, ఏమంటారు మనోళ్ళు? ఇట్లా తీసుకుని ఇలా కళ్ళకద్దుకుని లక్ష్మీదేవి అంటారు. ఎవరంట? చెప్పండి, ఎవరు? లక్ష్మీదేవి. అప్పుడప్పుడు ఏదన్నా లాటరీలు అనుకోండి, దానికి ఒక పేరు పెడతారు, భాగ్యలక్ష్మి బంపర్ రా. ఏ లక్ష్మి? భాగ్యలక్ష్మి. భారతదేశంలో ప్రతి దగ్గర కామన్గా స్త్రీలలో ఉండే కామన్ పేరు లక్ష్మి. ఎందుకని లక్ష్మి అని పేరు పెడతారు? మా దగ్గర ఎటు డబ్బులు లేవు, మా దగ్గర డబ్బులు ఎటు లేవు, కనీసం పేర్లన్నా డబ్బు ఉంటుందని, పేర్లన్నా డబ్బు ఉంటుందని. ఒక ఆయన ఎర్రబాబు అని పేరు పెట్టుకున్నాడు. చూస్తే నల్లగా ఉన్నాడు. అవునా కదా? ఏంద్రా నీ పేరు అంటే ఎర్రబాబు అన్నాడు. మరి నువ్వు నల్లగా ఉన్నావు కదా అంటే, నేను ఎటు ఎర్రగా లేను, పేర్లన్నా ఎర్రగా ఉంటుందని చెప్పి ఏమని పేరు పెట్టుకున్నాడు? ఎర్రబాబు అని పేరు పెట్టుకున్నట్టు మన లక్ష్మీ గారి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు కాబట్టి కనీసం పేర్లన్నా ఏముండాలి? లక్ష్మి ఉండాలని చెప్పి వాళ్ళు ఏం చేశారండి? లక్ష్మి అని చెప్పి ఎవరిని తెచ్చారు? ఎవరు తెచ్చారు? చెప్పండి, ఎవరిని తెచ్చారు? డబ్బుకు కూడా మన దగ్గర ఒక దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టారు. అయితే దేవుణ్ణి పెట్టవచ్చు కదా, దేవతని ఎందుకు పెట్టారు? ఎందుకనంటే గ్రీసు దేశంలో సంపదకి డబ్బుకి ఎవరు అక్కడ దేవత? హీరా. ఏం పేరు? హీరా. ఒకసారి హీరా దగ్గర ఏముందో చూడండి, మొత్తం సంపదే సంపద. ఆ రిచ్నెస్, ఆ లుక్ కానీ అంతా చూడండి ఎట్టుందో. అవునా కాదా?
అలాంటి క్యాండిడేట్ని ఒకరిని తీసుకొచ్చి భారతదేశంలో కూడా ఒకళ్ళకి భారీగా ఎవరిని లక్ష్మి అనే ఒక ఆమెను సృష్టించారు. ఇప్పుడు హీరా ఎవరి భార్య? జిఎస్ భార్య. అలాగే ఇక్కడ లక్ష్మి ఎవరి భార్య? పాయింట్ అర్థమైందా లేదా? పాయింట్ అర్థమైందా లేదా? ఒకళ్ళ భార్య, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ హీరా ఏమైంది? ఇప్పుడు లోకలైజ్డ్ అంటే గెటప్ మారి, సెటప్ మారి, చేతిలో పూలు మారి, అవునా కదా? కొండలోంచి ఏమొస్తున్నాయి? మళ్ళీ చేతులు కూడా చూడండి, ఒక చెయ్యి ఉంటే సరిపోదని చెప్పి ఎన్ని చేతులు వచ్చినాయో చూడండి. హీరా చేతులు ఎన్ని చేతులు ఉండే? హీరాకి 2, ఏమకి ఎన్ని చేతులు వచ్చినాయి? 4 చేతులు. ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ అమ్మకంటే వచ్చినాయా? చెప్పండి, ఎవరికన్నా 4 చేతులతో పుడతాం మీరు చూసారా? మరి ఎందుకు వచ్చినాయి 4? మసాలా కలిపారు మనోళ్ళు, అవునా కదా? ఏం కలిపారు? మసాలా కలిపి దిట్టంగా చెబితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఎస్పెషల్గా మన క్రైస్తవులు సాక్ష్యాలు చెప్పేటప్పుడు వాడతారు ఈ మసాలా. జరిగేది ఎంత సీను, ఆ ఇంత సీన్కి వాళ్ళు పోయి నేను నిద్రపోతా ఉన్నాను, వెంటనే అప్పుడు వాళ్ళు వచ్చారు, ఇట్లా నరికేశారు, ఆ కాలు అటు దిగిపోయింది, ఈ కాలు పోయి అక్కడెక్కడో పడిపోయింది. ప్రభు ఏంది ప్రభు అన్నాను, ఆ కాలు అక్కడి నుంచి ఎగిరొచ్చి నాకు మళ్ళీ అంటుకుంది, అవునా కదా? చెప్పంగానే మన వాళ్ళందరూ ఏంటంటే హల్లెలూయా అని అంటారు పెద్దగా, అవునా కదా? దీన్ని మొత్తం మొదలు ఏం చేస్తారు? భలే చెప్పేవాళ్ళమ్మ కదా అంటారు. ఇప్పుడు అదే పొజిషన్లో మనం ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఆమెను తీసుకొచ్చి భలే చెప్పేవరా కదా అంటున్నాం మనం. ఎవరి కథని చెప్పావు? గ్రీసు దేశంలో ఉన్నటువంటి జిఎస్ యొక్క భార్య అయినటువంటి హీరా. ఈ హీరా అనేవరో డబ్బుకి దేవత, కాసులకు దేవత, సంపదకు దేవత. ఆ సంపదకు దేవత అయినటువంటి ఆమెను తీసుకొచ్చి ఏం చేసావు నువ్వు? లోకలైజ్డ్గా పేరు మార్చి, గెటప్ మార్చి, సెటప్ మార్చి, చేతిలో 2 పూలు పెట్టారా లేదా? ఇప్పుడు మనకు క్వశ్చన్ రావాలి, ఏమని? ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశంలో స్త్రీల దగ్గర అంత సంపద ఉందా? లేదు. మొన్నటిదాకా కూడా లేదు. మొన్నటిదాకా ఆస్తి హక్కే లేదు. రామారావు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఆస్తి హక్కు లాంటివి మన దగ్గర ప్రవేశపెట్టారు. ఈ మధ్య స్త్రీలకు కూడా ఆస్తిని ఇవ్వండి, కూతురు కూడా ఆస్తిని ఇవ్వండి అని చెప్పి ఎప్పుడు వచ్చింది? ఈ మధ్య వచ్చింది. మరి అప్పుడులో ఆమె దగ్గర అంత సంపద ఎక్కడిది ఉందండి? ఎక్కడిది అది? గ్రీకు దేశంలో నుంచి డౌన్లోడ్ అయిన దేవుళ్ళు దేవతలు. దీన్ని ఏమంటారు? హెలినైజేషన్ అంటారు. ఏమంటారు? హెలినైజేషన్ ఎవరి వల్ల స్టార్ట్ అయింది? అలెగ్జాండర్ ది గ్రేట్ వల్ల స్టార్ట్ అయింది. అర్థమైందండి? అంటే ఇప్పుడు మీకు మైండ్లోకి ఒకటి ఫిక్స్ అయిపోవాలి, ఏమని? ఏ దేవుణ్ణి దేవతను చూసినా వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, ఎక్కడ వాళ్ళు కాదనే సంగతి మీకు అర్థమైందా లేదా? ఇంకొక ఆయన చూపిస్తాను చూడండి. వెనకాల ఒక లోకం కనిపిస్తుంది, అండర్ వరల్డ్. ఏంటది? అండర్ వరల్డ్. ఆ అండర్ వరల్డ్ ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే మన భాషలో చెప్పాలంటే యమలోకం అంటారు. ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతేంటి? యమలోకం. ఈయన ఈ దేవుడి పేరు ఏం పేరంటే హెడ్స్. ఈ దేవుడి పేరు ఏం పేరు? హెడ్స్. ఆయన ఉండే లోకం పేరు కూడా హెడ్సే. బైబిల్లో కూడా ఉంటుంది హెడ్స్ అనే పదం. బైబిల్లో కూడా ఏమైనా ఉంటుంది? హెడ్స్ అనే పదం ఉంటుంది. అర్థమవుతుందండి? ఇదంతా హెడ్స్ అని ఆయన ఎవరో? హెడ్స్ అని ఆయన ఎవరో? ఒక లోకం మొత్తానికి అధిపతి. చచ్చిపోయిన వాళ్ళకా బతికిన వాళ్ళకా? ఎవరన్నా చంపాలంటే ఆయన రంగంలో దిగాలి. ఆయన అక్కడ నుంచి తీసుకుని సర్ర తిప్పెట్టి ఇసిరితే ఆ నుంచి ఇట్లా లాగితే ఏ రావాలా? ఆ నుంచి ప్రాణం వచ్చింది. అందుకే వెనకాల బ్యాచ్లు ఉండారు చూడండి. ఆయనకి వెనకాల బ్యాచ్లు ఉండారు లేరా? వాళ్ళందరూ ఎవరు నన్ను ఎత్తేయాలనుకుంటే వాళ్ళు దిగుతారు, యమ్మబోటులు. వీళ్ళందరూ ఎవరు నన్ను ఎత్తేయాలనంటే ముందు ఆయన దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుంటారు, పోతారు, పోయి ఎత్తువేసి ఎక్కడి నుంచి ఎక్కడికి బతికున్న మనుషుల్ని చంపేసి ఎక్కడికి తీసుకొస్తారో ఇది అండర్ వరల్డ్ అనమాట. కింద ఉన్నటువంటి లోకానికి తీసుకొస్తారు. ఏ లోకానికి? కింద ఉన్నటువంటి ఒక అండర్ వరల్డ్కి తీసుకొస్తారు. ఆ దేవుడి పేరు ఏం పేరు? హెడ్స్. ఆ దేవుడి పేరు ఏం పేరు? ఈ స్టోరీ చెప్పంగానే మీకు భారతదేశంలో ఒక దేవుడు గుర్తుకొచ్చాడు. ఎవరండి ఆయన? యముడు అని చెప్పి మన వాళ్ళకి యముడు కూడా కామెడీయే. యముడికి మొగుడు, యమగోళ, యమ దొంగ, యముడి దగ్గరికి పోయి ఆయనతో జోకులు, అవునా కదా? యముడు. ఇప్పుడు మీకు అర్థమైందండి? ఇప్పుడు యముడికి ఒక లోకం ఉంది. ఈయనకే లోకం? అండర్ వరల్డ్. ఆయనకే లోకం? యమలోకం. ఆయనకే లోకం? యమలోకం. దీన్ని బేస్ చేసుకుని నేనేం చేశానంటే
యమలోకం పిలుస్తుంది రా అని ఆ రోజుల్లో ఓ 15 ఏళ్ల క్రితం సువార్త స్రవంతి టీవీలో ఒక మెసేజ్ ఇచ్చాను. యూట్యూబ్లో ఉంటుంది చూడండి, భలే ఉంటుంది. ఎవరు పిలుస్తున్నారో యమలోకం పిలుస్తుంది రా అని మంచి నూనెగు మీసాలతో పెట్టలాడే వయసులో భలే ఎనర్జెటిక్ మెసేజ్ వినంగానే అట్లా ఇంటికి అట్లా నెక్కబోడ్చుకుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆ ప్రసంగం యూట్యూబ్లో ఉంటుంది, కొట్టండి. యమలోకం పిలుస్తుందిరా కింగ్స్ యూత్ చైతన్య సాగర్ అని కొట్టండి, వచ్చిద్ది. వినండి. సువార్త స్రవంతిలో మంచి ఎడిటింగ్, మన ఎడిటర్స్ కూడా బాగా తీశారు ఇది. కింగ్స్ వాయిస్ అని మా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట హృదయాభివందనాలు. ఈరోజు మన అంశం యమలోకం పిలుస్తుంది రా. యమలోకం నేను పిలుస్తుందంట, రమ్మని. ఎక్కడి నుంచి? ఈ భూలోకం నుంచి నేను పిలుస్తుంది. ఇంతకీ యమలోకం ఏంటి? యమలోకం ఎలా ఉంటుంది? ప్రజలందరూ ఎక్కువగా మాట్లాడుకునే మాటలు యముడు, యమలోకం. మన పురాణాల్లో మనం చదువుతూ వచ్చాం. యముడనే ఒక అతను ఉన్నాడు, యమలోకాన్ని పరిపాలిస్తున్నాడు. భూమి మీద చెడు చేసిన వాళ్ళందరినీ యమలోకానికి తీసుకుని వెళ్ళి ఆ యమలోకంలో తాను నూనెలో వేయిస్తున్నాడని, చెరసాలలో బంధిస్తున్నాడని, గొలుసులతో కొడుతున్నాడని రకరకాల కథనాలు మనం ఈ లోకంలో వింటూనే ఉన్నాం. అందుకే యమలోకం ఈ లోకంలో యమ ఫేమస్. అర్థమవుతుందండి? దేని బేస్ చేసుకుని తీసేమంటే ఇదే. ఏ లోకం పిలుస్తుంది? యమలోకం అనేదాన్ని మన భారతదేశం వాళ్ళు పెట్టిన పేరు. ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారు? గ్రీసు దేశంలో ఉన్న హెడ్స్. అంటే హెడ్స్ని తీసుకొచ్చుకుని మన వాళ్ళు ఏం చేశారండి, ఒక లోకాన్ని సృష్టించుకున్నారు. ఆ లోకమే యమలోకం. వాళ్ళకి ఏంటి ఆ లోకం? హెడ్స్. దాని అధిపతి పేరు ఏం పేరు? ఆయన పేరు కూడా హెడ్స్. ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తున్నారు? ఆయన ఒక వాహనం ఎక్కాడు, హెడ్స్. ఆయన ఎక్కాడు కాబట్టి మనోడిని కూడా ఒక వాహనం ఎక్కించారు. ఎక్కారా లేదా? ఏ వాహనం ఎక్కించారో? ఆయన ఎక్కాడు కాబట్టి మనోడిని కూడా దున్నపోత మీద ఎక్కించారు. ఈ ఫోటోలన్నీ నేనేసినాయి కదంటే ఇప్పుడు యముడు, హెడ్స్ ఏ క్యారెక్టర్ నుంచి ఎవరు వచ్చారు? హెడ్స్ నుంచి యముడా, యముడు నుంచి హెడ్సా? హెడ్స్ నుంచి యముడు. ఎప్పుడు వచ్చాడు? అలెగ్జాండర్ ఇన్ఫ్లుయెన్స్. హెలెనిస్టిక్ ప్రపంచంలో, హెలెనిస్టిక్ గాడ్స్, హెలెనైజ్డ్ ప్రపంచం, గ్రీకుమయమైనటువంటి ప్రపంచంలో ఒక భారతదేశమే కాదు, ప్రపంచం అంతా ఏ దేవుళ్ళు పేర్లు మార్పు. ప్రపంచం అంతా ఏ దేవుళ్ళు పేరు మార్పు. ఇప్పుడు ఒక్కసారి ఒక యుద్ధాన్ని చూపిస్తున్నా చూడండి. స్క్రీన్ మీద మీకు ఒక మంచి యుద్ధం కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధాల్లో ఇది వన్ ఆఫ్ ద టాప్ యుద్ధం. నిజంగా జరిగిన యుద్ధం కాదు, కథలో జరిగిన ఒక యుద్ధం. యుద్ధం పేరు మీద టాప్ మోస్ట్ సినిమాలు కూడా తీశారు. దాని పేరు ఏం పేరు అంటే ట్రోజన్ వార్ అంటారు. ఏమంటారు? ట్రోజన్ వార్. గ్రీక్ మైథాలజీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎపికల్ వార్. ఈ యుద్ధంలో కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగినటువంటి ఒక పోరాటం. అవునా కదా? ఈ పోరాటం ఇందులో ఒక వీరుడు ఉన్నారు, ట్రోజన్. ఎవరండి? ట్రోజన్ వార్ అనమాట. ట్రోజన్ హార్స్లని, ట్రోజన్ వార్ అని వీటి మీద ఇంగ్లీష్లో పుస్తకాల్లో తెగ రాస్తూ ఉంటారు. ఈ ట్రోజన్ వీరుల గురించి గొప్పగా రాస్తూ ఉంటారు. అవునా కదా? ఇలాంటి యుద్ధం ఒకటి చూస్తూ ఉండగానే మీకు కూడా ఒక యుద్ధం తెలియాలి. ఏంటంటే యుద్ధం కురుక్షేత్ర యుద్ధం. అవునా కదా? కురుక్షేత్ర యుద్ధం. ఈ కురుక్షేత్ర యుద్ధం దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ట్రోజన్ వార్. అంటే వాళ్ళ ఎపిక్లో, గ్రీకు పురాణంలో ఒక భయంకరమైన యుద్ధం ఉంది కాబట్టి ఇప్పుడు మన దగ్గర కూడా ఏమవ్వాలి? మన దగ్గర కూడా ఒక భయంకరమైన యుద్ధం రావాలి. మరి గ్రీకు పురాణంలో ఒక హెర్క్యులస్ అనే క్యారెక్టర్ ఉంది. అవునా కదా? మన పురాణంలో కూడా ఒక యుద్ధానికి ఒక మూల సూత్రధారుడిగా కృష్ణుడు అనే ఒక క్యారెక్టర్ రావాలి. దాంట్లో అర్జునుడు అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు. అవునా కదా?
గ్రీకు దాంట్లో అకిలీస్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అర్థమవుతుందండి? ఇలా క్యారెక్టర్లు పెట్టి ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి ఎంతో యుద్ధం ఉంది కాబట్టి మన దగ్గర కూడా ఒక యుద్ధం వచ్చేసి ఏంటా యుద్ధం? కురుక్షేత్ర యుద్ధం. అదే మహాభారతం. కురుక్షేత్ర యుద్ధం, ఆ యుద్ధం స్టోరీగా మహాభారతం. మహాభారతం అంటే ఏంటి? యుద్ధం స్టోరీ, క్లైమాక్స్ యుద్ధం. యుద్ధం ఏంటండి? క్లైమాక్స్. దాని స్టోరీ అంతా మహాభారతం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి కొన్ని పుస్తకాలు. ఆ పుస్తకాల్లో వాళ్ళ స్టోరీలు ఏమైందంటే ఒక లేడీని ఒకళ్ళు ఎత్తుకుపోతారు. ఎవరి స్టోరీలో? గ్రీకు పురాణాల్లో ఒక స్త్రీని ఒకళ్ళు ఎత్తుకుపోతే దాని మీద యుద్ధం జరిగింది అని చెప్పగానే మీ మైండ్లో కూడా ఒక స్టోరీ రావాలి. ఏం స్టోరీ వచ్చింది అనేసరికి ఆయన ఏం చేశాడు? ఆ జంక కోసం అమ్మడిపడే లోపు ఇటు నుంచి ఈయన వచ్చి ఎత్తుకుపోయిన తర్వాత ఏమైంది? యుద్ధం జరిగింది. అవునా కదా? దీన్ని మనం ఏమంటాం? యుద్ధం ఏంటిది? ఈ కథ అంతా ఏంటి? రామాయణం అని మనం అంటున్నాం. దీని బేస్ స్టోరీ ఎక్కడుంది? గ్రీకులో ఉన్నటువంటి బేస్ స్టోరీ. అర్థమవుతుందండి? చెప్పాను కదా, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. అందులోనే దాన్నే 2 పార్ట్లు చేశారు మనోళ్ళు. మీకు స్టార్టింగ్లోనే చెప్పా, ఒక కథనే ఎట్టా మార్చారని చెప్పి మీకు యేసుక్రీస్తు వారి కథ ముందెందుకు చెప్పాను? మన ముస్లిం సహోదరులు యేసుక్రీస్తు వారి పుట్టుకని ఎలా మార్చారని ఎందుకు చెప్పానంటే ఇదే కారణం. అర్థమైందండి? ఇప్పుడు స్టోరీలో బేస్ స్టోరీ మన దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? 2 పార్ట్లు అయింది. యుద్ధం అంతా ఒక బేస్. ఏంటది? మహాభారతం. స్త్రీని ఎత్తుకెళ్ళిందంతా ఒక పార్ట్. ఏమైంది? అది రామాయణం. అవునా కదా? రామాయణంలో పెద్ద ట్విస్ట్లే ఉండవు. ఏదో వచ్చాడు అందుకే కొట్టే తెచ్చే అని చెప్పి 3 డైలాగులో చెప్పేస్తాం. ట్విస్టులు ఏమైనా ఉండాలంటే మహాభారతంలో ఉంటాయి. అవునా కదా? ఎక్కడ ఉంటాయండి? మహాభారతంలో ఉంటాయి. శోకాలు, గీకాలు, పద్యాలు, గిజ్యాలు, రాగాలు తీసి పాడాలంటే అక్కడే. బావా ఎప్పుడు వచ్చితివి అనే రాగం తీయాలంటే ఎక్కడది? మహాభారతం బాగాలి. రామాయణంలో ఏముండవు, పెద్దగా ఫ్లాట్గా ఉంటుంది, సప్పగా ఉంటుంది రామాయణం. అవునా కదా? ఇప్పుడు వేమనకి దీనికి సంబంధం లేదు. దానికి సంబంధం లేదు. వాళ్ళు ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైందో లేదా? ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఒక యుద్ధం, ఇది కూడా అడాప్టెడ్ యుద్ధం, ఇది కూడా కాపీ యుద్ధం. ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు పురాణాలు ప్రపంచం అంతా రొటేట్ అవుతున్నాయి. ప్రపంచం అంతా అంటే భారతదేశంలోనే కాదు, ఇదే స్టోరీ మళ్ళీ ప్రతి కల్చర్లో ఉంది. రోమాలో కూడా ఇదే స్టోరీలు ఉన్నాయి. అర్థమవుతుందండి? స్టార్టింగ్లో చూపించా అలెగ్జాండర్ పరిపాలించిన ప్రాంతం అంతా ఎక్కడెక్కడైతే పరిపాలించిన ప్రతి దగ్గర ఈ స్టోరీలో ఉంది. ఇప్పుడు మీకు ఒక సెన్సేషనల్ మాట చూపిస్తాను, సెన్సేషనల్ మాట చెబుతాను నేనండి. మరి వాళ్ళ దాంట్లో ఏమైందంటే గ్రీసు దేశం సముద్రం పక్కన ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? సముద్రం పక్కన ఉంటుంది. గ్రీసు దేశం సముద్రం పక్కన ఉంటుంది. ఈ సముద్రం పక్కన ఉన్నప్పుడు ఏమైందంటే యుద్ధంలో భాగంగా అప్పుడు ఒక అట్లాంటిస్ అని ఒక పెద్ద సిటీ ఉండేది. సిటీ పేరు ఏం పేరు? అట్లాంటిస్. కనిపిస్తుందా లేదా? అది నీళ్ళల్లో ఉందా లేదంటే బయట ఉందా? నీళ్ళల్లో మునిగిపోయింది. ఒక సిటీ నీళ్ళల్లో మునిగిపోయింది. గ్రీకు పురాణాల ప్రకారం ఒక సిటీ ఏమైంది? నీళ్ళల్లో మునిగిపోయింది. అంటే మరి గ్రీకులో ఉన్నటువంటి ఒక సిటీ అట్లాంటిస్ అనే ఒక సిటీ నీళ్ళలో మునిగిపోయింది కాబట్టి ఇప్పుడు భారతదేశంలో కూడా ఓ సిటీ మునిగిపోవాలి. మునగాల వద్దా? మరి భారతదేశంలో సిటీ మునిగిందా? మన కథల్లో మన దగ్గర మునిగిందా లేదా? చెప్పండి, మన దగ్గర మునిగిందా లేదా? చూడండి, మునిగిందా లేదా? స్క్రీన్ మీద చూడండి, మునిగిందా లేదా? ద లాస్ట్ సిటీ ఆఫ్ లార్డ్ కృష్ణాస్ ద్వారక. అంటే ద్వారక అనే ఒక సిటీ మన పురాణాల్లో కూడా ఇప్పుడు మునిగింది. ఎవరి పురాణాల్లో మునిగింది? అది గ్రీకు పురాణాల్లో అట్లాంటిస్ అని ఒక పట్టణం మునిగింది కాబట్టి అది సముద్రానికి పక్కన ఉంటుంది. కాబట్టి మన దగ్గర కూడా ఏం చేశారంటే ద్వారక అనే ఒక పట్టణాన్ని ఏం చేశారు? మన కథ ప్రకారం ఏం చేశారో మునిగిపోయింది. అంటే మనోళ్ళు ముంచారని కాదు, వాళ్ళ కథలో రాసుకున్నారు. ఇదంతా ఏంటంటే ఇది కథలు రాయాలంటే ఏం చేస్తారు? అక్కడెక్కడో కథ అంటారు, ఇన్ని తర్వాత దాన్ని వెళ్ళవోహలోంచి రాస్తారు. స్టోరీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ముందు ఒక ఇమాజినేషన్లో గ్రీకులు ఏం చేసేవాళ్ళు అంటే రోజు కథలు చెప్పాడు.
గ్రీకు పురాణాలే ప్రపంచంలో ఫేమస్ స్టోరీలు, గ్రీకు వీరుని గాథలు, గ్రీకు కథలు. ఈ గ్రీక్ కథలే ప్రపంచం అంతా వ్యాప్తి చెందుంటాయి. ఆ వ్యాప్తి చెందిన కథలు రోజు పడుకునే ముందు ఏం చేస్తారంటే నీట్గా చెప్తూ ఉంటారు కదా, అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా, అప్పుడు పట్టణం అట్ట మునిగిపోయింది అది ఇది అన్నప్పుడు ఇది ఆవేశంగా వింటూ ఉంటాడు. ఈని 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 చివరికి ఏం చేస్తాడో ఈయన కథలో కూడా పట్టణాన్ని ముంచేస్తాడు. ముంచాడా లేదా? అంటే ఈ స్టోరీకి బేస్ లైన్ ఎక్కడొచ్చింది? అదిగో అక్కడ మా దగ్గర ఇలా జరిగిందంట అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ స్టోరీలో నుంచి మన దగ్గర ఒక స్టోరీలో ఏం చేశారో ఓ పట్టణాన్ని ముంచి ఏమంటారు ఇప్పుడు, మా ద్వారకా వంద కావాలంటే మీరు గుజరాత్ రండి అంట. ఎక్కడికి రావాలంట? గుజరాత్కి రండి, అటు రండి ఇటు రండి, మేము చూపిస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం. దాని మీద ఒక ఆయన పుస్తకం కూడా రాశాడు, ఇదిగో ద్వారకా దొరికేసిందని. తీరా పోయి 4 క్వశ్చన్లు అడిగితే అది ఫేక్ ఫాల్స్ అని చెప్పి ఏమైంది అని తేలిపోయింది. అర్థమవుతుందా లేదా? ఇలా ఒక కల్చర్, ఎవరి కల్చర్ అది? గ్రీకు కల్చర్. ఒక్క భారతదేశంలోనే కాదు, మీరు అపార్థం చేసుకోవద్దు. మన భారతదేశంలో దేవుళ్ళే గ్రీకు దేశం నుంచి వచ్చారని అనుకోవడం పొరపాటు. ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? గ్రీకు దేవుళ్ళ నుంచి డౌన్లోడ్ అయిన దేవుళ్ళు. దీన్ని ఏమంటారంటే గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్, దీన్ని ఏమంటారు హెలెనైజేషన్ అంటారు, దీన్ని ఏమంటారో గ్రీకుమయం. ప్రపంచం అంతా గ్రీకుమయం, ప్రపంచం అంతా గ్రీకులు, ప్రపంచం అంతా గ్రీకు భాష, ప్రపంచం అంతా గ్రీకు నాలెడ్జ్, ప్రపంచం అంతా గ్రీకు దేవుళ్ళు. అర్థమవుతుందా లేదా? ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు ముగ్గురు చూపిస్తున్నా. వీళ్ళని ఏమంటారంటే త్రిమూర్తులు అంటారు. ఈ త్రిమూర్తులు వాళ్ళు ఎక్కడోళ్ళు అంటే గ్రీకు దేశపు త్రిమూర్తులు. అంటే గ్రీసు దేశంలో ఏమైందంటే 3 అనేది ఒక టాప్ నెంబర్. ఏదైనా ఒక మంచి కాంబినేషన్ అంటే ముగ్గురు కాంబినేషన్. అర్థమవుతుందండి? ముగ్గురు మొనగాడు, 3 ఉంటేనే గట్టిది. అందుకని చెప్పి ముగ్గురు దేవుళ్ళు కలిపి ఏం చేశారంటే వాళ్ళు త్రిమూర్తులు చేశారు. ఆ ముగ్గురు దేవుళ్ళు ఎవరు ఆల్రెడీ మీకు పరిచయం చేశారు. ఎవరాళ్ళు? ఒకళ్ళు జిఎస్ అంటే ఎవరో దేవుళ్ళకు దేవుడు. ఆ జిఎస్నే ఏమన్నారండి? దేవుళ్ళకు దేవుడు. రెండో ఆయన ఎవరో పోసిడాన్ అంటే సముద్రపు దేవుడు. నెక్స్ట్ ఆయన ఎవరో హెడ్స్ అంటే మృత్యుదేవుడు, చావునకు దేవుడు. ఎవరైనా చంపాలన్నా, ఎవరైనా నేను నుంచి ఎత్తుకుపోవాలంటే ఎవరు రావాలి? ఆయన రావాలి, హెడ్స్. ఈ ముగ్గురు కలిసి ఏమంటారు? త్రిమూర్తులు అంటారు. వాళ్ళ త్రిమూర్తులు ఎవరు ఉన్నారండి? ఇంద్రుడు అంటే జిఎస్ ఆ ప్రకారం, వర్ణుడు యముడు. ఇప్పుడు మన దగ్గర కూడా ఏం కావాలంటే ఇప్పుడు అక్కడ త్రిమూర్తులు ఉన్నారు కాబట్టి మన దగ్గర కూడా త్రిమూర్తులు రావాలా వద్దా? వచ్చేసారు చూడండి త్రిమూర్తులు. వచ్చారు రాలేదా? ఎవరు ఆ త్రిమూర్తులు? ఒకళ్ళేమో బ్రహ్మం, ఇంకోళ్ళు ఎవరో విష్ణు, ఇంకొక ఆయన ఎవరో మహేష్. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ త్రిమూర్తులు అనే కాన్సెప్ట్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశం అసలే జ్ఞానం లేదు. మళ్ళీ చదువుతున్నా, అప్పటికి భారతదేశంలో పెద్ద పుస్తకాలు లేవు, చదువులు కూడా లేవు, ఉండయా? ఏమీ లేవు. ఎక్కడి నుంచి వచ్చింది కాన్సెప్టు? గ్రీకు దేశంలో ఉన్న గ్రీకు మైథాలజీ, గ్రీకు పురాణాల్లో ఉన్న త్రిమూర్తులు. ఎవరాళ్ళు? గ్రీక్ త్రిమూర్తులు జిఎస్, పొసిడాన్, హెడ్స్. ఆ జిఎస్, పొసిడాన్, హెడ్స్ లాగా మన దగ్గర కూడా కాంబినేషన్ పెట్టి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని చెప్పి ఒక కాంబినేషన్ సెట్ చేశారు. అంటే వీళ్ళు నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది కదా? చిన్నప్పుడు చెప్పినప్పుడు అనగనగా ఒక రాజు, ఆ రాజు 7 కొడుకులు, అది ఇది అని చెప్పి విన్న తర్వాత ఆడు పెద్దోడైన తర్వాత ఆడు రైట్ మొదలు పెట్టినప్పుడు ఏం రాశాడు? ఆడు స్టోరీలో వీళ్ళని కలిపేశారు. ఇదిగో మా దగ్గర కూడా పెట్టేసామని చెప్పి అదే స్టోరీని ఇక్కడ లోకల్ నేటివిటీతో పెట్టాడు. అర్థమైందండి? అందుకే మన దగ్గర ఏమైపోయింది? అక్కడ పొసిడాన్ చేతిలో ఏముంది? సోలం ఉంది. ఇక్కడ సోలం ఎవరి చేతిలోకి వచ్చింది? ఎవరి చేతిలోకి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? శివుడి చేతిలోకి వచ్చేసింది. అవునా కదా? అంటే మహేశ్వరుడి చేతిలోకి వచ్చింది. అంటే స్టోరీలో ఎట్ట పడితే అట్లా రాసుకునేదంటే మక్కీగా కాకుండా లోకలైజ్డ్ స్టోరీ. మెయిన్ లైన్ అదే, లోకలైజ్డ్ స్టోరీ. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏం చేసామనంటే చాలామంది గురించి విన్నాం లేదా? ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఏ స్టోరీ అయినా తీసుకుంటే ఎవరితో లింక్ ఉంది? అది గ్రీకు దేవుళ్ళతో సంబంధం ఉంది. సరే, ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటండి?
అవునా కదా? ఈ హెర్మే గురించి ఎతకాలి అని అంటే ఎక్కడో మనకి తగలాలి, అవునా కదా? మరి తగలాలి అని అంటే ఒకసారి హెర్మే ఎలా ఉన్నాడు చూడండి. హెర్మే ఎలా ఉన్నాడు? హెర్మే ఏం చేస్తాడంటే అటు ఇటు ఇటు ఓటు ఇటు ఓటు ఇటు నాన్ స్టాప్గా తిరుగుతూ ఉంటాడు. హెర్మే అనే దేవుడు ఎవరంటే ఆయన్ని మెసెంజర్ అంటారు. మెసెంజర్ అంటే ఇన్ఫర్మేషన్ అందించాడు. ఇన్ఫర్మేషన్ ఎట్లా అందిస్తాడంటే ఇప్పుడు ఎక్కడ ఉందనుకోండి, మీ అందరికి చక్కని మాట చెప్పి మీ అందరికి కౌన్సిలింగ్ ఇచ్చి, అవునా కదా? మీ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందనుకో వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి వెంటనే ఇక్కడ వెయిటింగ్ కాదు, మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడికి పోయి మళ్ళీ అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో లోకానికి పోయి ఆ లోకంలో దేవుళ్ళు ఉంటే ఆ దేవుళ్ళకి ఏదో పని పడితే అక్కడ పోయి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి పోయి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి, అంటే మెసెంజర్. హెర్మే అంటే ఎవరండి? ఒక మెసెంజర్. ఇదంతా వింటున్నప్పుడు పౌలు గారికి పేరు పెట్టారు. పౌలు గారికి ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? మళ్ళీ ఒక్కొక్కసారి చదవండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. దేవతలు మనుషు రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. బర్నబాకు ద్రుపతి అనియు పౌలుకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనే పేరు పెట్టాను. ఇప్పుడు మీరు స్క్రీన్ చూడండి. స్క్రీన్ మీద మీకు ఎవరు కనిపిస్తున్నారు? ఒకళ్ళు పౌలు గారు, ఇంకోళ్ళు హెర్మే. ఒకళ్ళు పౌలు గారు, ఇంకోళ్ళు హెర్మే. ఒకళ్ళు పౌలు గారు, ఇంకోళ్ళు ఎవరో హెర్మే. హెర్మేకి అక్కడ ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఏమని? పౌలు గారు ముఖ్య ప్రసంగి. పౌలు గారు ఎవరంట? ముఖ్య ప్రసంగి. ముఖ్య ప్రసంగి అంటే ఏంటి? అక్కడ ఎంతమంది నుంచున్నా స్పీకర్ ఎవరు? పౌలు గారు. బర్నబా గారు కూడా స్పీకరే, కాకపోతే ఆయన మెయిన్ కాదు. ఆయన ఎవరంటే ఊనట నుంచి సైడ్ సపోర్టింగ్. మెయిన్ స్పీకర్ ఎవరో? పౌలు గారు. పౌలు గారు ముఖ్య ప్రసంగి అయినందున భలే చెప్పాడండి. సేమ్ మా దేవుడు కూడా ఇంతే చెబుతాడు. ఎవరా దేవుడు? హెర్మే. ఎక్కడ ఉంటాడు ఆయన? కాసేపు ఆ లోకం, కాసేపు ఈ లోకం, కాసేపు ఈ లోకం, అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటాడు. అవునా కదా? అవునా కదా? ఆ క్యారెక్టర్నే మనోళ్ళు ఏం చేశారంటే కామెడీ క్యారెక్టర్ లాగా మార్చారు. ఎవరండి ఆయన? పొలంలో పెట్టడానికి అటు ఇటు తిరుగుతాడు అంటారు. ఏం పెడతానికంట? పొలంలో పెడతానికి ఆ లోకం పోయి యమలోకం పోయి ఏళ్ళ దగ్గర పొల్లేసి, ఇటు పోయి ఏళ్ళ దగ్గర పొల్లేసి, ఇటు పోయి ఏళ్ళ దగ్గర పొల్లేసి, అవునా కదా? ఏం చేస్తున్నాడు ఆయన? మ్యూజిక్ వాయించుకుంటా పోయి చివరికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒరిజినల్ క్యారెక్టర్లో ఆయన ఎవరో? ముఖ్య ప్రసంగి అంటే కౌన్సిలర్. ఇంటింటికి పోవటం, దేవుళ్ళందరి దగ్గరికి పోవటం, మనుషులందరి దగ్గరికి పోవటం, బాధల్లో ఉన్న వాళ్ళని పలకరించి వాళ్ళకి సందేశం అందించటం, అంటే పాజిటివ్ క్యారెక్టర్. గ్రీకు మైథాలజీలో హెర్మే అనేది పాజిటివ్ క్యారెక్టర్. పాజిటివ్ క్యారెక్టర్ అంటే కౌన్సిలర్, మెసెంజర్, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. అర్థమవుతుందండి? ఇలా తిరుగుతా ఎవరికి ఏ బాధ వచ్చినా కానీ మన దగ్గరికి ఇప్పుడు ఎవరు వస్తారు? హెర్మే గారు వచ్చి 4 మాటలు చెబుతాడు అని ఆ మాటలతో కంఫర్ట్ అవుతారు. మన దగ్గర హెర్మే క్యారెక్టర్లో ఉన్నటువంటి నారదుడు. ఇప్పుడు చెప్పండి, నారదుడు అనే క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి, నారదుడు అనే క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు మైథాలజీలోంచి పుట్టిన క్యారెక్టర్. ఈ గ్రీకు మైథాలజీ ఎవరి దగ్గర నుంచి? హెర్మే అనే క్యారెక్టర్లోంచి వచ్చినటువంటి ఈ నారదుడు. ఆయన కూడా మనం ఏం చేసామంటే దానికే వాడతాం. 3 లోకాలు పోయేసి ఇన్ఫర్మేషన్ చెప్పి రావు. అక్కడ చూస్తే కౌన్సిల్ అయ్యాడు, మన దగ్గరికి వచ్చేసరికి ఏవాడంటే కొరియర్ బాయ్ అయ్యాడు. ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి అక్కడికి. మమ్మ ఇది తెలుసా నీకు? ఏం జరుగుతుందో తెలుసా? పలానోళ్ళు అట్లా కులుకుతూ ఉంటారు, నువ్వేం చేస్తున్నావు ఒకసారి చూసిరాపో చెప్పంగానే అప్పుడు అవునా నిజమా అని చెప్పి ఎక్కడి నుంచి ఆయన గ్యాంగ్ చేసుకుని ఇంకో లాకానే పోవటం. మన పురాణాల స్టోరీలు, అవునా కదా? ఇలా ఈ స్టోరీలన్నీ పుడటానికి మధ్యలో మెసెంజర్ ఎవరు ఉన్నారు? నారదుడు ఉన్నాడు. ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటది? హెర్మే ఒరిజినల్ క్యారెక్టర్. ఆయన పాజిటివా నెగిటివా క్యారెక్టర్?
పాజిటివ్ క్యారెక్టర్. ఏం చేస్తాడు ఆయన? మెసెంజర్. మెసెంజర్ అంటే ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళి అందరికీ అందించి అందరికీ కరెక్ట్గా చెప్పి ఎవరెవరు బాధలు ఉండారో వాళ్ళందరికీ చెప్పే క్యారెక్టర్ గ్రీకు మైథాలజీలో ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు పౌలు గారికి హెర్మే అనే పేరు పెట్టారు అంటే మన మైథాలజీ ప్రకారం, భారతదేశ పురాణాల ప్రకారం ఎవరి పేరు పెట్టారు? ఎవరి పేరు పెట్టారు? నారదుడి పేరు పెట్టారు. ఎందుకని? మంచి స్పీకర్. నారదుడు ఏమన్నా చిన్న స్పీకర్ కాదు. మంచి ఫైటింగ్ జరుగుతుంది అనుకోండి, పోయి ఆపగలిగిన స్పీకర్. పౌలు గారికి ఏమని పేరు పెట్టారండి? హెర్మే అనే పేరు పెట్టారు. హెర్మే అనేది ఎవరి దేవుడు? గ్రీకు దేవుడు. భారతదేశంలోకి వచ్చేసరికి ఏమయ్యాడు? నారదుడు అయ్యాడు. ఇప్పుడు కొంతమంది దేవుళ్ళ పేర్లు మనం చదువుతాం. గ్రీకు దేవుడు, రోమన్ దేవుడు, వాళ్ళని మనం చదువుతాం. ఫస్ట్ది అరిస్. గ్రీకు దేవుడి పేరు ఏం పేరు? అరిస్. ఈ అరిస్ పేరునే రోమన్లో మార్స్ అనే పేరు వచ్చింది. ఆయన ఏం చేస్తాడు? యుద్ధానికి దేవుడు. ఎవరండి యుద్ధానికి దేవుడు? ఎవరో రోమన్ గాడైన మార్స్. అలాగే జియస్, గ్రీకు దేవుడైన జియస్. రోమాలో ఆయన పేరు ఏం పేరు? జూపిటర్. జూపిటర్ అంటే ఎవరో? మళ్ళీ చదవండి. అపోస్తుల కార్యాలు 14:12. దేవతలు మనిషి రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారు. కేకలు వేసి బర్నబాకు చాలండి. బర్నబాకు జొప్పతి అంటే జూపిటర్. ద్యోపతి అంటే జూపిటర్. ఏ భాషలో? స్క్రీన్ మీద చూసి చెప్పండి. అంటే రోమా దేవుడైనటువంటి జూపిటర్. అదే జూపిటర్ భారతదేశంలో ఏ దేవుడు? జిఎస్ ఎవరో చెప్పండి. జిఎస్ ఎవరో? ఇంద్రుడు. హెర్మే ఎవరో? నారదుడు. ఇప్పుడు బర్నబాకు ఏమని పేరు పెట్టారు? ద్యోపతి అంటే జూపిటర్. ఇప్పుడు కనుక మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ పేర్లనే వాళ్ళు గ్రహాలకు పెట్టారు. యేసుక్రీస్తు వారు వచ్చేసరికి గ్రీకులందరూ పోయి రోమన్స్ వచ్చారు. యేసుక్రీస్తు వారు ఎవరి కాలంలో పుట్టాడో? గ్రీకులు అయిపోయిన తర్వాత రోమన్స్ కాలంలో పుట్టాడు. హేరోదు చక్రవర్తి కాలంలో పుట్టాడు. రోమన్ దేవతల పేర్లు మారినాయి. ఎవరి పేర్లు వచ్చేసినాయి? రోమన్స్ పేర్లు వచ్చినాయి. గ్రీకు పేర్లు పోతా రోమన్ పేర్లు వస్తున్నటువంటి టైంలో యేసుక్రీస్తు వారు పుట్టారు. అవునా కదా? ఏది పోయేది వస్తుంది? గ్రీకు పోతుంది, రోమనైజేషన్ అవుతుంది. గ్రీకు పోతుంది, ఏమొస్తుంది? యేసుక్రీస్తు టైంలో రోమనైజేషన్. ఈ రోమన్ దేవుళ్ళలో ఆరిస్ అంటే యుద్ధ దేవుడి పేరేం పేరు? మార్సు. జిఎస్ అనే గ్రీకు దేవుడిని రోమాలు ఏమంటారు? జూపిటర్ అంటారు. అంటే దేవుళ్ళలో అధిపతి. అదే కేటగిరీలో భారతదేశంలో ఎవరు ఉన్నారు? ఇంద్రుడు. నెక్స్ట్ అక్కడ చూడండి, హీరా అని చూసారు లేదా? హీరా ఎవరు? అక్కడ హీరా ఎవరు? సంపద. హీరా ఎవరండి? సంపదకి దేవత. అలాగే ఆ దేవుడికి భార్య. ఏ దేవుడికి? జిఎస్కి భార్య. అలాగే ఇదే క్యారెక్టర్ రోమన్లో చూస్తే ఆమె పేరు ఏం పేరు అంటే జూనో. ఏం పేరు? జూనో. స్క్రీన్ చూడండి అందరూ. ఈ జూనో అనే క్యారెక్టర్ మన భారతదేశంలో ఏం క్యారెక్టర్? అది లక్ష్మి. చేతిలో ఏముంది? డబ్బు. మీరు సబ్జెక్ట్ బాగింటే ఇప్పుడు అప్పచెప్పాలని క్లారిటీగా. అవునా కాదా? అలాగే వాళ్ళకి ప్రేమకు ఒక దేవత అర్తమీదేవి. బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం అర్తమీదేవి దేవాలయం ఉంది అని. చూసారు లేదా? ఈ అర్తమీదేవినే రోమన్లు ఏమంటారంటే డయానాకు ఒక గుడి ఉంది. పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు. అవునా కదా? చదివా లేదా? ఆ సందర్భాలన్నీ చదువుతున్నా. అంటే ఈ డయానా ఎవరో? గాడెస్ ఆఫ్ హంట్. అంటే వేటకి. ఎవరండి? డయానా లేదంటే అర్తమీదేవి. నెక్స్ట్ ఎథీనా గురించి మనం చదివాం. ఎథీనా అంటే ఎవరో? గ్రీకు దేవత, చదువుల తల్లి. అదే దేవతని రోమన్లు ఏమైనా పిలుస్తారు? మినర్వా అంటే మళ్ళీ చదువుల తల్లి. వాళ్ళు మన భారతదేశంలో ఏం చేసాం? సరస్వతి. చదువుల తల్లి సరస్వతి.
ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఏమని? గ్రీకు దేవుళ్ళే రోమన్ దేవుళ్ళు ఎందుకయ్యారు? గ్రీకు దేవుళ్ళు రోమన్ దేవుళ్ళే కాదు, ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు అందరూ గ్రీకు దేవుళ్ళే. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? నెక్స్ట్ హెర్మేస్ చదవండి. హెర్మేని రోమ్లో అంటే రోమన్ దేవుడిగా ఏమని పిలుస్తారు? మెర్క్యూరీ. ఎందుకని మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీని దాన్నే మనం ఏమన్నాం? మన దాంట్లో నారదుడు. భారతదేశ పురాణాల్లో ఈ హెర్మే అంటే ఎవరో? నారదుడు. నెక్స్ట్ గ్రీకు దేవుళ్ళలో ఒక ఆయన ఉన్నాడు, ఏం పేరు? హెడ్స్. ఏం పేరండి? హెడ్స్. ఈ హెడ్స్నే రోమన్ దేవుడికి ఏమని పేరు? ప్లూటో. ఏం పేరండి? ప్లూటో. ఈ ప్లూటో గాడ్ ఆఫ్ అండర్ వరల్డ్ అంటే మరో లోకం ఇంకోటి ఉంది, దాన్నే మనం యమలోకానికి అధిపతి ఎవరు? యముడు. అంటే ఈ హెడ్స్ ఎవరు? ఇప్పుడు మన భారతదేశం పురాణాల ప్రకారం యముడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భారతదేశం నుంచి గ్రీకు పురాణం రాలే, గ్రీకు పురాణం నుంచే భారత పురాణాలు వచ్చాయి. అది ముందా ఇది ముందా? ఏది ముందు? అదే ముందు. అవునా కాదా? నెక్స్ట్ పొసిడాన్. నెక్స్ట్ ఎవరండి? పొసిడాన్ అంటే దేనికి దేవుడు? సముద్రానికి. అవునా కాదా? ఇదే రోమన్లో ఏం పేరు? ఆయన పేరు నెప్ట్యూన్. ఈ నెప్ట్యూన్ అనేది ఒక గ్రహం పేరు ఉందా లేదా? ఉంది. అంటే దేవుళ్ళ పేర్లే గ్రహాలకు పెట్టారు. ఎవరు పెట్టారు? రోమన్స్. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి క్యాలెండర్లో నెలల పేర్లు కూడా వాళ్ళు పెట్టిన పేర్లే. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఎవరు పెట్టిన పేర్లు? రోమన్స్. అవునా కదా? ఇప్పుడు ఈ పొసిడాన్ భారతదేశ పురాణాల ప్రకారం ఎవరు? పురాణాల ప్రకారం ఎవరు? వర్ణుడు. ఎవరండి? వర్ణుడు. అవునా కదా? ఇలా మనం కనుక చదువుతూ ఉంటే ఇప్పుడు మనకు అర్థమైంది. ఏమని అర్థమైంది? పౌలు గారికి హెర్మే అనే పేరు పెట్టారు అంటే భారతదేశ పురాణాల ప్రకారం నారదుడు. అలాగే బర్నబా గారికి జుపతి అని పేరు పెట్టారు. జుపతి అంటే అర్థం ఏంటి? జూపిటర్. జుపతి అంటే ఏంటి? జూపిటర్. గ్రహాలన్నింటిలో పెద్దది కాబట్టి జూపిటర్. ఈ జూపిటర్ అనే క్యారెక్టర్ గ్రీకు పురాణాల ప్రకారం ఎవరో? జిఎస్. మన భారతదేశ పురాణాల ప్రకారం ఎవరో? ఇంద్రుడు. భారతదేశ పురాణాల ప్రకారం ఎవరండి? ఇంద్రుడు. ఇలా దేవుళ్ళు దిగి వచ్చారు అని చెప్పి ఏం చేశారు? అక్కడ ఏం చేశారండి? పేర్లు పెట్టేశారు. పేర్లు పెట్టడమే కాకుండా ఏం చేశారో తెలుసా? బలి ఇవ్వటం కోసమే రెడీ చేశారు. అంటే ఒక అద్భుతం జరిగిన వెంటనే దేవుళ్ళే డైరెక్ట్గా భూమి మీదకి వచ్చేసారు, కాంబినేషన్లో వచ్చారని చెప్పి వాళ్ళు అంతకుముందు ఎప్పుడైనా దేవుళ్ళు నిజంగా దిగిరాటం చూసారా? చూడలే. ఏమైంది ఇక్కడ? కథలు ఇని ఏమనుకున్నారు వాళ్ళు? నిజంగా ఎప్పుడు చూడని ఒక అద్భుతం చూసేసరికి ఆ కథల ప్రకారంగా నిజంగా దిగి వచ్చేసారు. ఎవరంట? దేవతలు మనుషుల రూపం దాల్చి దిగి వచ్చేసారని చెప్పి ఆ పురాణాల్లో స్టోరీలే. అవునా కదా? మన దగ్గర కూడా అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు, స్వతహాగా ఆయనే రూపం మార్చేసుకుని అన్నం తినడానికి వచ్చేసాడు. దానికి నేను గెటప్ మార్చేసి నాతా నువ్వు అడిగిందని చెప్పి సీను బాగా పండించి అవార్డు వచ్చి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మన యాక్టర్లో ఏం చేస్తారు? ఆడుండి మోకాళ్ళ మీద పాక్కుంటా ముందుకు పోయి చేతులు ఎట్టా పెట్టి రాగాలు తీస్తా పాట పాడుతూ ఉంటే దాన్ని కెరవాణి మ్యూజిక్ వేసి రాగాలు తీసి బాలసుబ్రహ్మణ్యం దాన్ని పండించి, అవునా కాదా? చూసేవాళ్ళ కళ్ళల్లోంచి అట్టా నీళ్లు గారి పూలు జల్లేవాళ్ళు పూలు జల్లి, అవునా కాదా? ఇది ఏం జరుగుతుంది? ఇదే స్టోరీ ఎందుకు రిపీట్ అయింది? పురాణాలన్నీ సేమ్, అది సంగతి. అవునా కదా? భారతదేశం కదే ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఇది లుస్త్రాలో జరుగుతున్నటువంటి సందర్భం. అవునా కదా? ఈ లుస్త్రాలో సేమ్ అదే స్టోరీలు ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటే ప్రపంచమంతా ఎవరండి? ఒకటే పురాణాలు. మళ్ళీ చదవండి, మళ్ళీ బైబిల్ దగ్గరికి వద్దాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనం. అంతియోకయ నుండియో ఈకొనియా నుండియో యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిన అనుకుని పట్టణము వెలుపటికి అతననే ఈడ్చిరి.
ఎప్పుడు జరిగింది ఇది? ఇందాకడేగా. పొద్దునేమన్నారు? నువ్వే దేవుడు అన్నారు. ఇప్పుడేమన్నారు? రాళ్ళతో కొట్టేశారు. ఎవరిని? అదే పౌలు గారిని, బర్మా గారిని ఏం చేశారండి? పొద్దున్నాక నువ్వే దేవుడు అన్నారు, నువ్వే దేవత అన్నారు, దేవుడు దేవత అని చెప్పిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఎలాంటి అద్భుతం మేము ఎప్పుడు చూడలేదు, నీకన్నా గొప్పోళ్ళు లేరు అసలు, అవునా కదా అని చెప్పి మీకు మేము ఇప్పుడే అర్జెంటుగా బలి అర్పిస్తాం, మీరు ఆగండి అని చెప్పి చాలా రచ్చ అయితే వాటిని ఆపటం కోసమే పౌలు గారికి చాలా టైం పడితే ఈలో పక్క నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి? ఈ కొనియా నుంచి ఎక్కడి నుంచి అండి? అంతియోకయ నుండి ఈ కొనియా నుండి వచ్చింది. ఏ అంతియోకయ ఇది? ఆసియాలో ఉన్న అంతియోకయ. అక్కడి నుంచి వచ్చారు. వచ్చి కాసేపట్లోనే ఈ మనుషులు ఏం చేశారు? వాళ్ళు మారిపోయారు, అవునా కదా? మనుషులు ఇంతే ఉంటారు దేవుడి దగ్గర, మనుషులు ఇంతే ఉంటారు. ఈరోజు ఈ ప్రసంగం ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే దేవుణ్ణి దేవుడిగా తెలుసుకునేటువంటి మనుషులందరూ ఇంతే తయారే. ఎస్పెషల్గా దేవుణ్ణి ఏదో కోరికలతో, ఏదో అవసరాలు తీర్చుకోవడం కోసం, ఏదో ఇబ్బందుల్లో ఉన్నాం కదా అని చెప్పి దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళందరూ ఉండరే. వీళ్ళందరూ కూడా అక్కడ లుస్త్రాలో జరిగినట్టుగా కాసేపు భక్తులు. వాళ్ళందరూ కాసేపు భక్తులు అంటే ఒక అద్భుతం చూడగానే ఆహా ఊహా అంటారు, అంతేనా కదా? చూసేసిన తర్వాత నీకన్నా గొప్పోడు లేడంటారు, యేసునాథుడి కన్నా గొప్ప దేవుడే లేడంటారు. వాళ్ళ నోటితోనే అసలు ఇట్లాంటి దేవుడిని మేము ఎప్పుడు చూడలేదంటారు, ఇన్ని సంవత్సరాలకు మాకు మంచి దేవుడు దొరికాడంటారు, అసలు ఈ దేవుడిని నేను వదిలిపెట్టినానంటారు, సావైనా నీకోసమే అని అంటారు. అని నెక్స్ట్ డేకి మళ్ళీ మారిపోతారు. ఎంతసేపుడికండి? నెక్స్ట్ డేకి. నేను గుంటూరులో ఉన్నప్పుడు సుమారు 15 సంవత్సరాల క్రితం సంగతి. హోసన్నా మందిరంలో 20వ తారీఖు 4 నైట్ ప్రేయర్ జరిగాయి. ఒక ఆయన కరెక్ట్గా 18వ తారీఖున వచ్చాడు నా దగ్గర. ఒక లెక్చరరు, ఫిజిక్స్ లెక్చరరు ఎన్నో తారీఖు వచ్చాడు? 18వ తారీఖున వచ్చాడు. 18వ తారీఖున సువార్తని అన్నాడు, బాగా కనెక్ట్ అయ్యాడు. 19వ తారీఖున ఉపవాస ప్రార్థన చేశాడు. 20వ తారీఖున కాలేజీకి పోయేసి ఆల్ నైట్ ప్రేయర్కి పోయి ఆల్ నైట్ ప్రేయర్లో బాప్తిసం తీసుకుంటానని చెప్పి ఒక జత బట్టలు కూడా పెట్టుకున్నాడు. వచ్చేసాడు. అందరం కలిసి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాం, చాలా సంతోషంగా ఆనందంగా. వెళ్ళిన తర్వాత అక్కడ బాప్తీసాలు స్టార్ట్ అయ్యాయి. బాప్తీసాల తొట్టులో బాప్తీసాలు ఇస్తూ ఉన్నారు. ఎన్నింటికి? 4 గంటలకి. తెల్లారుజాము 4 గంటలకి ఇస్తున్న టైంలో ఆయన ఏమన్నాడంటే, బాగా లేట్ అయ్యేటట్టు ఉంది, ఓ టీ తాగొద్దాం అన్నాడు. ఏం తాగొద్దాం? సరే, జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా, ఊరిన అట్టా పోయేసి టీ తాగిన తర్వాత అలాగే పాసు కూడా పోసుకుని వద్దాం అన్నాడు. ఇటు నుంచి అట్టా పాసు పోసుకుని అట్లా లోపలికి వచ్చేసరికి వాడు బాప్తీస కార్యక్రమాలను ముగిచ్చేసిన తర్వాత నేనేమంటానంటే వాళ్ళ దగ్గర రిక్వెస్ట్కి పోయి అట్లా కూడా ఈయనండి బాప్తీసానికి అది ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈయనేమంటాడంటే, వద్దు అడగ, మాకు మనం వచ్చే నెల తీసుకోవచ్చులే అన్నాడు. ఇప్పుడు వచ్చే నెల తీసుకోవచ్చులే అన్నాడు. ఆ డైలాగుతో 15 సంవత్సరాలు గడిచింది. ఈ రోజుకి బాప్తీసం లేదు, ఏమీ లేదు. ఆయన దేవుళ్ళో కూడా లేడు. ఇప్పుడు ఆయన దేవుళ్ళో కూడా లేడు. అంటే 3 రోజుల ముచ్చట. ఎన్ని రోజుల ముచ్చట చెప్పండి? 3 రోజుల ముచ్చట. క్రైస్తవులు అనేక మంది 3 రోజుల ముచ్చట. క్రైస్తవులు బోల్డు మంది మంచి వాక్యం వినంగానే, మంచి సాక్ష్యం వినంగానే బాగా ఉబ్బిపోతారు, అవునా కదా? ఎవరిదైనా బలమైన సాక్ష్యాలు వింటారే, వినంగానే ఎట్లుంటారు వాళ్ళు? ఇక చూసుకో, అసలు భక్తి అంటే ఏందో నేను చూపిస్తా అంటారు. ఎప్పుడు దాకా? 2 రోజులు. 3వ రోజుకి సప్పబడిపోతుంది. ఎందుకని సప్పబడుతుంది? ఎందుకనంటే వీళ్ళు దేన్ని ఫోకస్ చేశారు? వీళ్ళు ఏదో అద్భుతం ఊహించి, ఏదో దాన్ని ఊహించుకుని దాని మీదే ఫోకస్ చేసుకుని పోవటం వలన అది జరిగినంతకాలం హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే దాని మీద ఎదురు తిరిగిద్దో వీళ్ళు ఏమైపోతున్నారు? దేవుణ్ణి ఆశ్రయించడం మానేస్తున్నారు, అవునా కదా? పౌలు గారు లాంటి వాళ్ళు పోతేనే ఇలాంటి ఘోరమైన కార్యక్రమం జరిగింది, అవునా కదా? అలాంటిది మనం ఏ చిన్న తలనొప్పులో, ఏ కడుపుల నొప్పులతోనో మనం సాటిస్ఫై చేసి ఎక్కడే కనుక మనం భక్తులందరూ ఉంచేసామనుకోండి, వాళ్ళు నిలబడతారంటారా? ఖచ్చితంగా నిలబడరు. వాళ్ళు నిలబడాలంటే స్ట్రాంగ్గా యేసు అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో పర్ఫెక్ట్గా వాళ్ళకి మైండ్లోకి దూరిపోవాలి. ఎంత దూరినా కానీ వాళ్ళు
మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటానికి ఎవరండి? అపవాది రెడీగా ఉండి ప్లాన్ చేసుకుని వెనక లాక్కోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకని? మనుషుల మైండ్ స్థిరంగా ఉండదు. మనుషుల మైండ్ స్థిరంగా ఉండదు. ఎందుకని? అంతే, వాళ్ళు అల్పకాలం, కాసేపుడికి మైండ్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు అన్నమాట మళ్ళీ కాసేపుడి తర్వాత ఉండదు, దాని తర్వాత మళ్ళీ ఉండదు, దాని తర్వాత మళ్ళీ మారి, ఇట్లా మారి ఏ టైంలో ఏం మాట్లాడతాడో, ఏ టైంలో ఏం చేస్తాడో ఎవరికి అర్థం కూడా కాదు. అవునా కాదా? నిన్నటిదాకా నువ్వే నా క్లోజ్ ఫ్రెండ్ అన్నాడు, ఈరోజు ఏమంటాడు? ఆయనంత చెత్తోడు ఇంకోటి ఎవరు లేడంట. అవునా కాదా? ఇప్పుడు దాకా నువ్వే సూపర్ అంటారు, మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఏమంటారు? ఆడు వేస్ట్ అండి అంటారు. అంటారా అనరా? ఎందుకని? అది మనుషుల నైజం, అదే మనుషుల నైజం. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా కష్టపడి ఇంత సందర్భం జరిగిన తర్వాత వాళ్ళందరూ డైరెక్ట్గా దేవుళ్ళకే దేవుడు అధిపతి. ఎవరండి? దేవుళ్ళకే దేవుడు ఎవరు? ఇంద్రుడు. అంటే బర్నబా గారిని ఇంకా టాప్ చేసి చూపిస్తున్నారు, ఆయన పర్సనాలిటీని, ఆయన దృఢత్వాన్ని చూసి. ఎందుకంటే అప్పటికి పౌలు గారి కన్నా బర్నబానే సూపర్. అప్పుడు ఆ టైంలో పవర్ ఎవరో? బర్నబా గారే సూపర్. కాకపోతే ఈయన ముఖ్య ప్రసంగి, మాటలు ఈయన బాగా మాట్లాడుతున్నాడు. అందుకని చెప్పి ఈయనకి ద్రుపది అని పేరు పెట్టి, ఆయనకి హెర్మే అని పేరు పెట్టి, వాళ్ళు వీళ్ళకి పూజలు చేద్దామని చూస్తే ఆయన ఏమన్నాడండి? అది కాదు అని చెప్పి కాసేపట్లోపే బయట నుంచి ఎవరో వచ్చి ఏదో చెప్పేసరికి ఏమైపోయారో? వద్దు, మన దేవుళ్ళు మనకుండారు, మా దేవతలు మాకుండారు. ఆయన ఎవరో యేసు గురించి చెబుతున్నారు. యేసుక్రీస్తు మాకు అనవసరం, మాకు యేసుతో పని లేదు, మాకు పునరుద్ధానంతో పని లేదు, మాకు అటు ఇటు తిరిగే మా గ్రీకు దేవుళ్ళు ఉండారు, మాకు ఇటుపోయి పొలాలు పెట్టే మా దేవుళ్ళు మాకు ఉండారు, మాకు మీరు అవసరంలా. అవునా కదా? ఇలా వాళ్ళు ఏమైపోయారంటే కాసేపట్లోనే మారిపోయి ఏం చేశారంటే ఆయన్ని, పౌలు గారిని కాసేపట్లోనే అదే జనం రాళ్లతో కొట్టేశారు. అన్నిటికన్నా దారుణం ఏంటి? వద్దు అని చెప్పటం కాదు, అక్కడ ఏం చేశారంట? వాళ్ళు రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడని చెప్పి వదిలేశారు. ఒకవేళ చావలేదు అని కనుక తెలిస్తే ఇంకో రాయేసేవాడు. అవునా కదా? ఎక్కడ దాకా కొట్టారండి? వాక్యం చెప్పినందుకు పౌలు గారికి ఇది ప్రతిఫలం. మరొకసారి చదవండి, అపోస్తుల కార్యాలు 14:19. అంతియోకయ నుండియో ఈకొనియా నుండియో యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. రాళ్లతో కొట్టింది వీళ్ళే, పొద్దునంతా దేవుని చేస్తానని వీళ్ళే. అవునా కదా? బలులు అర్పిస్తానని చెప్పి నువ్వు సైలెంట్గా ఉండి మేము అర్పిస్తాం అని చెప్పి కేకలేసింది వీళ్ళే. మళ్ళీ ఇప్పుడైన తర్వాత రాళ్ళతో కొట్టి ఈడ్చుకుని జనాలందరూ చూస్తుండగా పబ్లిక్లో ఈడ్చుకుని తీసుకెళ్ళారు. అవునా కదా? ఎందుకు తీసుకెళ్లారు? పబ్లిక్లో తీసుకెళ్ళి ఊరవతలు తీసుకొచ్చి మా ఊరిలో నువ్వు ఉండకూడదు, యేసు గురించి చెప్పకూడదని చెప్పి ఊరవతలు పడేస్తే అప్పుడు కదా వచ్చింది. ఎవరు వచ్చారు? అప్పుడు యేసుని నమ్మిన వాళ్ళు వచ్చి లేపితే లెగిసి వెంటనే ఏం చేశాడు? మళ్ళీ లెగిసిన వెంటనే ఈ నొప్పులన్నీ తగ్గి ఆయింట్మెంట్ అంతా పూసుకుని అంత అయిపోయిన తర్వాత సువార్త ప్రకటిద్దామని కాదు, ఆయన వెంటనే లెగిసి పక్కనే ఉన్న డెర్బేకి వెళ్ళిపోయాడు. అవునా కదా? అది కమిట్మెంట్ అంటే. సువార్త ప్రకటించడానికి కమిట్మెంట్ ఏంటి? ఇది. వాక్యం ప్రకటించడానికి ఇలాంటి కమిట్మెంటు పౌలు గారికి ఉంది కాబట్టి అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి దేవుడు ఏం చేశాడు? ఆయనే అపోస్తలుడిగా ఎన్నుకున్నాడు. మనందరం ఈరోజు రక్షణ పొందామంటే ఎవరి పుణ్యం అది? అపోస్తలుడైన పౌలు గారి పుణ్యం. ఆయన తిన్న దెబ్బలు, ఆయన రాళ్లతో కూడా కొట్టారు, చెత్తకొట్టుడు కొట్టారు. ఎందుకని? యేసు గురించి ప్రకటించినది. ఇదే పౌలు గారు తలుచుకుంటే ఎంతమంది సైన్యం ఉంటుంది ఆయన వెనకాల? అవునా కదా? ఇదే పౌలు గారు తలుచుకుంటే ఎంతమంది గ్యాంగ్ ఉంటుంది ఆయన వెనకాల? ఎన్ని రథాలు ఉంటాయి? దమస్కు మార్గంలో ఆయన క్రైస్తవులను చంపడానికి బయలుదేరినప్పుడు గ్యాంగు వెళ్తున్నాడు. ఒకవేళ ఇక్కడ కూడా అలాంటి గ్యాంగుతోనే వాక్యం ప్రకటించడానికి వచ్చాడు అనుకోండి, ఎట్టుంటుంది సీన్? అవునా కదా? గ్యాంగ్ మొత్తాన్ని వేసుకుని, బ్యాచ్ మొత్తాన్ని వేసుకుని నమ్మండి రా అని చెప్పి, నమ్మకపోతే కత్తి తీసుకొని చంపేస్తానని చెప్పి తిరిగితే ఎట్టుంటుంది? మరి మనం సేవకులుగా మనం ఇలాంటి సందర్భాలు వస్తే వాక్యం ప్రకటించడానికి వెళ్తామా? మైండ్ని రెడీ చేసుకోవాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా
సువార్త ప్రకటించాలని డిసైడ్ అయినప్పుడు ఏ బాధ అయినా ఏ ఇబ్బంది అయినా ఏం చేయాలండి? మనం సువార్త ప్రకటించడానికి అడుగులు వేయాలి. ఎందుకని? పౌలు గారు ఆ రోజు డైనమిక్గా వెళ్ళారు కాబట్టి ఈరోజు మనం రక్షణ పొందాం. లేకపోతే మనకెక్కడిది? మనం కూడా కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? చచ్చి నరకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు అందరం హ్యాపీగా యేసుక్రీస్తుని తెలుసుకుని చక్కని పాటలు పాడుకుంటా, నచ్చిన ప్రాంతంలో వాక్యాన్ని ప్రకటించుకుంటా, ఇష్టం వచ్చిన దగ్గర స్వార్థను ప్రకటించుకుంటా మంచి వాతావరణం మనందరం ఉన్నాం. ఈ వాతావరణంలో అవకాశం ఉన్న ప్రతి దగ్గర వాక్యాన్ని ప్రకటిద్దాం. ఏం చేద్దాం? పరలోకానికి చేరదాం. అట్టి కృపను దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రభా ఒక చరిత్రలోకి, ఒక కల్చర్లోకి వెళ్ళి మీరు సెలవిచ్చిన మాటలను ప్రభా మేము విని నేర్చుకుని ఉండగా ప్రభా, దేవుళ్ళకే దేవుడు, ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు, మీ దగ్గర తప్ప ఎక్కడ రక్షణ అనేది లేదు, పరలోకం అనేది లేదు. ఈ సంగతులను ప్రభా మరి ప్రకటించి ఉండగా మీరు ఆశీర్వదించండి, దీవించండి. గ్రీకు దేవుళ్ళలో నుంచి, రోమా దేవుళ్ళలోంచి ప్రభా వాక్యాన్ని ప్రకటించి ఉండగా ప్రభా మీరు ఆశీర్వదించండి. మీ బిడ్డలు ఇట్టి జ్ఞానాన్ని నేర్చుకుని ప్రభా మీ కొరకు గొప్ప జీవితాన్ని జీవించి అనేక మందికి స్వార్థను ప్రకటించి పరలోకానికి చేరే బిడ్డలుగా తీర్చిదిద్దామని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.